సో మనము ప్రాదులతో సమాసము చూస్తున్నాం మనం ఇప్పుడు. ఉమ్, సో నిన్న ఏం చెప్పుకున్నాము అంటే ఇక్కడ మనకి ప్రాదులకు కర్మ ప్రవచనీయ సంజ్ఞ ఉన్నప్పుడు సమాసము నిషేధము అని చెప్పి ఒక వార్తికం అయితే మనకి చెప్పబడింది, కాశికలో ఉంది. సో ఉమ్, మనకు ఆ వార్తికం అన్నది మనకి ప్రత్యాఖ్యానం చేయబడింది. ఉమ్, ఎందుకు అన్నది కూడా నిన్న రీజన్ చూసాం. ఉమ్, అంటే ఇప్పుడు మనకి కర్మ ప్రవచనీయ సంజ్ఞ వచ్చినటువంటి అర్థము గనక మనకు ఆ సమాసం చేసినప్పుడు అది తెలిస్తే గనక అప్పుడు మనకి ఏకార్థీ భావం ఉంటుంది. ఉమ్, ఎక్కడైతే ఆ అర్థము తెలుస్తుందో అక్కడ మాత్రమే సమాసం ఉంటుంది. అర్థం తెలియని చోట ఎలాగో సమాస ప్రసంగమే లేదు. ఉమ్, కాబట్టి ఇంకా మనం విడిగా నిషేధము అంటూ చెప్పక్కర్లేదు. ఉమ్, దానికి మనం example లో నిన్న ఇది చూసుకున్నాం, వృక్షం ప్రతి విద్యోతతే విద్యుత్. ఉమ్, అలాగే సాధుః దేవదత్త మాతరం ప్రతి. ఉమ్, ఇక్కడ ప్రతి అన్నది మొదటి దాంట్లోనేమో లక్షణాన్ని సూచిస్తూ ఉమ్, ఆ అర్థంలో ఇక్కడ మనకి కర్మ ప్రవచనీయ సంజ్ఞని పొందింది. అంటే ఇప్పుడు ఈ క్రియ మెరవడము అనేటటువంటి క్రియ ఎక్కడ జరిగింది అనేటటువంటి సంకేతము మనకి ఈ వృక్షం ద్వారా మనకు తెలుస్తోంది. తెలుస్తోంది. సో అక్కడ మనకి అందుకని ఆ సంబంధాన్ని లక్ష్యము లక్షణము ఆ రెండిటి సంబంధాన్ని చూపించడానికి అక్కడ ప్రతి అన్నది వాడాం. ఉమ్, అంటే మామూలుగా లౌకికంగా మాట్లాడుకుంటే వృక్షస్య దిశి అంటాం కదా, వృక్షం వైపుగా ఆ, మెరుపు మెరిసింది ఉమ్, అంటే ఇప్పుడు అదే కమ్యూనికేట్ చేయాలి అంటే వృక్షస్య దిశి విద్యుత్ విద్యోతతే అంటాం. ఉమ్, ఇప్పుడు ఆ వృక్షస్య దిశి ఆ దిశలో అని చెప్పేటటువంటి అర్థాన్ని ఇక్కడ మనం సూచించడానికి ప్రతి అనే దానికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ వచ్చిందనమాట. ఉమ్, సో ఇక్కడ మనము ఆ కర్మ ప్రవచనీయ సంజ్ఞ ఉన్నటువంటి ప్రతి యోగంలో ఇక్కడ వృక్షానికి కర్మ ప్రవచనీయ యుక్తే ద్వితీయ అనే సూత్రం చేత ద్వితీయ విభక్తి. ద్వితీయ విభక్తి. సో ఇప్పుడు ఒకదానికొకటి అన్వయం అయితే ఉంది, ఉమ్, కానీ ఇప్పుడు ఇక్కడ మనకి సమాసం జరిగే అవకాశం ఉందా వృక్షం ప్రతి అనే చోట? ఉమ్. సమాసము చేస్తే ఆ అర్థం రాదు కదా. ఆ వృక్షం వైపున అనేటటువంటి అర్థం మనకి ఆ ఆ, రెండిటి పదాల వలన మనకి తెలియదు అక్కడ. తెలియదు. అంటే ఏంటి, రెండిటి చేత కూడా ఏక రెండిటికి కూడా ఏకార్థీ భావం లేదు. ఉమ్, ఆ సమగ్రమైనటువంటి అర్థాన్ని కమ్యూనికేట్ చేసే సామర్థ్యం లేదు. సామర్థ్యం లేదు. అందుకని అసలు మనకి సమర్థ పదవి విధి అనే అధికారంలోనే కదా సమాసం అంతా కూడా చేసేది మనం. ఆ, ఉమ్, సో ఇప్పుడు అంటే మనకి ఇక్కడ ఎప్పుడైతే పదాల మధ్యన ఒకే అర్థము చూపించేటటువంటి సమర్థత లేదో అక్కడ సమాసం ఎలాగూ ఉండదు. ఉమ్, ఇంకా అలా సమాసం ఉండని చోట మళ్ళీ ప్రత్యేకించి నిషేధం చెప్పక్కర్లేదు. ఉమ్, ఉమ్, అదే ఇప్పుడు నిన్న ఇంకొకటి కూడా చూసాం, ఏది, సుపురుష ఉమ్, శోభన పురుష. ఉమ్, అంటే ఇప్పుడు అక్కడ మనకి లౌకికంగా మనకి తెలుసు, ఎప్పుడైతే అక్కడ సు అనే పదం వాడుతున్నామో అక్కడ ఉమ్, పూజార్థంలో ఉంది, ఇక్కడ ఒక ప్రశంస ఉంది అన్నది మనకు తెలుసు. ఉమ్, అందుకని సుపురుష అనేటటువంటి సమస్త పదము ఆ ప్రశంసార్థాన్ని అది వ్యక్తీకరించగలదన్నమాట. ఉమ్, ఎప్పుడైతే ఆ అర్థం ఎప్పుడైతే కమ్యూనికేట్ చేయగలదో ఉమ్, అప్పుడు ఇంకా ఆటోమేటిక్ గా సమాసం ఉంటుంది. ఉమ్, అందుకనే మనకి ఇప్పుడు శోభన పురుష సుపురుష అనేటటువంటి సమాసం ఉంది. ఉమ్, అంటే ఉమ్, మనకి ఇక్కడ ఇది ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే బ్లాంకెట్ గా మీరు కాశికలో లాస్ట్ వార్తికాలలో ఒకటి, ఉమ్, ఏది, ప్రాదిప్రసంగే కర్మ ప్రవచనీయానాం ప్రతిషేధో వక్తవ్య అని వార్తికం ఇచ్చారు. మరి ఇప్పుడు మనకి డౌట్ వస్తుంది కదా చూడంగానే, ఉమ్, కర్మ ప్రవచనీయ సంజ్ఞ ఉన్నప్పుడు నిషేధం అన్నారు, ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, బానే ఉంది. ఆ, మరి ఇప్పుడు స్వతీ పూజాయాం అనేటటువంటి వార్తికం చేత ఆ, పూజార్థంలో సు అతి అనేటటువంటి ప్రాదులు సమసిస్తున్నాయి సమర్పిస్తున్నారు. అంటున్నారు. ఉమ్, కానీ ఇప్పుడు పూజార్థంలో సు అనేటటువంటి ప్రాదికి అలాగే అతి
ఆ రెండిటికి కూడా కర్మ ప్రవచనీయ సంజ్ఞ ఉంది. ఉమ్, ఆ, సుపూజాయాం అనే ఉమ్, సూత్రం చేత పూజార్థంలో, ప్రశంసార్థంలో, గౌరవార్థంలో అక్కడ మనకి సు అనేటటువంటి ప్రాదికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ. ఉమ్, అలాగే అతిరతిక్రమణేచ అనే సూత్రం చేత ఉమ్, అతి అనేటటువంటి ప్రాదికి పూజార్థములోని, అలాగే అతిక్రమణార్థంలో ఉమ్, అంటే అంటే కావాల్సిన దానికన్నా ఎక్కువ చేసిన ఎక్కువ. ఆ, అర్థంలో కర్మ ప్రవచనీయ సంజ్ఞ ఉంది. ఆ, మరి ఇప్పుడు మనకి డౌట్ వస్తుంది కదా, ఇప్పుడు అక్కడ అంటే అక్కడ మనకి సమాసం అవుతుంది అని చెప్తున్నాం కదా, మరి ఇక్కడ బ్లాంకెట్ నిషేధం కూడా చెప్తున్నారు కదా. చెప్తున్నారు. ఓకే. ఆ, అంటే ఇది ఆ, ఎలా గమనించాలి అంటే, మనము ఆ రెండు పదాల చేత ఉమ్, అక్కడ సమాసంలో ఉన్నటువంటి సమాస ఘటిత పదాల చేత ఆ ఉమ్, భావము కమ్యూనికేట్ అయినప్పుడు సమాసం ఉంటుంది. ఉమ్, ఎక్కడైతే ఆ అర్థ నిర్దేశము అన్నది జరగలేదో అక్కడ ఉమ్, సమాసం ఉండదు. ఉమ్, ఉమ్. సో ఇప్పుడు మనము కాశికలో ఒకసారి ఏ మొదటి నుంచి చూద్దాం. ఏ సూత్రంలో కాస్కండి? 2:2:18 అండి. 18లోనే ఇంకా. ఓకే. ఉమ్, ఆ, 18లోని ఆ, కుగతి ప్రాదయ నిత్యం ఇది వర్తతే. పూర్వసూత్రం ఉంది కదా, నిత్యం క్రీడా జీవికయో, ఆ సూత్రం ఆ, నుంచి నిత్యం అన్నది అనువర్తిస్తోంది. ఆ, ఇక్కడ కుశబ్ద అవ్యయం పరిగృహ్యతే ఆ, గత్యాదిభిః సాహచర్యాత్ న ఆ, ద్రవ్యవచనః. ఆ, అంటే ఇప్పుడు ఇక్కడ గతి ప్రాదులు రెండూ కూడా ఉమ్, అవ్యయాలు కాబట్టి వాటి సాహచర్యంలో కు అనే శబ్దము అవ్యయ రూపంలో ఉన్నదాన్ని గ్రహిస్తున్నాము. ఉమ్, ఉమ్, కు అనేటటువంటి స్త్రీలింగ వాచి, పృథివీ అనే అర్థంలో ఉన్నటువంటి స్త్రీలింగ వాచిని గ్రహించడం లేదు. ఉమ్, అలాగే కుగతి ప్రాదయ సమర్థేన శబ్దాంతరేణ సహ ఉమ్, నిత్యం సమస్యంతే తత్పురుషశ్చ సమాసో భవతి. ఉమ్, ఇక్కడ కు అనేటటువంటి అవ్యయము, గతి సంజ్ఞ ఉన్నటువంటి శబ్దాలు, ప్రాదులు సమర్థవంతమైన ఉమ్, శబ్దంతో ఉమ్, నిత్యంగా సమసిస్తాయి. ఉమ్, సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ మనం సుబంతము అన్నది మాట్లాడట్లేదు. ఉమ్, అదొక్కటి అలాగే పెట్టుకోండి మైండ్ లో. మనం ఉమ్, ఉపపదం అతింగ్ చూసినప్పుడు ఎందుకు ఇక్కడ చెప్పట్లేదు అన్నది అక్కడ మనం క్లియర్ గా తెలుస్తుంది. ఉమ్, ఉమ్, సో ఇప్పుడు ప్రస్తుతానికి అంతే. ఉమ్, కు అనేటటువంటి శబ్దము, ఉమ్, గతి సంజ్ఞ శబ్దాలు, ప్రాదులు ఉమ్, నిత్యంగా సమర్థవంతమైన శబ్దంతో సమసించి తత్పురుష సమాసం అవుతుంది. సో అక్కడ కు లో మనం చూసాము కుహు పాపార్థే. ఉమ్, అలానే ఉమ్. కు స్థానంలో ఆదేశాలు కూడా చూసాం కదా, కోక తత్పురుషే అచి, ఆ, ఆ, అలాగే కా అనే ఆదేశము, ఆ, అలానే ఉష్ణం ఈషదర్థంలో కూడా, అంటే ఆ. కేవలం పాపార్థంలోనే కాకుండా ఈషదర్థంలో కూడా ఈషదర్థంలో కదా. సమసిస్తుంది. ఈషదర్థే ఉమ్, కో ఉమ్. తత్పురుషే చ. ఉమ్, అలా ఉమ్, ఈషదర్థంలో సమసించినప్పుడు మనకి కవ అనేటటువంటి ఆదేశం కూడా చూసాము ఉష్ణ ఉమ్. శబ్దానికి. ఉమ్, ఆదేశ ఊకి కదా ఆదేశం కవోష్ణమాల అంటే. ఉమ్. కవోష్ణం. అవి మనము కు శబ్దాన్ని చూసుకున్నాం. అలాగే చూసుకో. గతి అంటే ఇంకా మనము గతి సంజ్ఞ ఎక్కడెక్కడ ప్రాప్తిస్తోంది, ఆ ప్రాప్తించినప్పుడు సమాసం అన్నది ఎలా జరుగుతోంది ఉమ్, అన్నది కూడా ఉమ్, చూసుకున్నాం. ఉమ్, సో ఇప్పుడు మళ్ళీ ప్రాదయ. ఉమ్, ఇప్పుడు మొదటి వార్తికం ఇక్కడ వీళ్ళు ఇచ్చేది ఉమ్, దుర్నిందాయాం. ఉమ్, సో స్పెసిఫిక్ గా చెప్తున్నారనమాట. దుర్ అనేటటువంటి ప్రాది ఉమ్, నిందార్థము గమ్యమానం అవుతున్నప్పుడు సమర్థవంతమైన శబ్దముతో నిత్యంగా సమసిస్తుంది. ఉమ్. అంటే ఇప్పుడు మనకి ఇది ఇప్పుడు నిందార్థంలో కాబట్టి దుష్ట పురుష, దుష్పురుష, ఉమ్, లేదా దురాచార పురుష, దుష్పురుష, ఉమ్, ఎలా అయినా రాయొచ్చు, అక్కడ నిందార్థం కనిపించాలంతే. ఉమ్. ఇది ఒకసారి దీనికి ఏమైనా చెప్పుకుందామా మనం ప్రక్రియ. అంటే ఇక్కడ మనం ఇప్పటి వరకు వాడంది ఒక షకారం వచ్చేటటువంటి సూత్రం ఒకటి ఉంది. ఆ, చెప్పుకుందామండి, చెప్పుకుందాం. ఆ, శ్రీనివాస్ గారు చెప్తారా? ఆ.
అలాగే. శబ్దం ఇది ఉపపదస్య చ ప్రత్యయస్య. దుష్టः పురుషः దు- దుస్ పురుష సు కుగతి ప్రాదయः. అంటే దుర్ అనే చెప్పండి, ఎందుకంటే దుర్ మనకి చెప్పండి. దుర్నిందాయాం అని వార్తికం ఉంది కదా, ఆ, అందుకని దుర్రే తీసుకోండి. అక్కడి నుంచి ప్రయాణం చేస్తేనే మీకు ఆ షత్వం వస్తుంది. ఆ విధమైన ప్రయాణంలో అంటే దుస్ కూడా ఓకే, కాకపోతే మనకి ఇక్కడ వార్తికంలో స్పెసిఫిక్ గా దుర్ అన్నారు కదా. చెప్పారు కదా. దుర్రు పురుష ఉమ్. సు ఉమ్. ఈ మొత్తం సముదాయానికి కుగతి ప్రాదయः అనే సూత్రం చేత సమాసంజ్ఞ మరియు తత్పురుషము. ఉమ్. తర్వాత కృద్ తద్దిత సమాసాచ అనే సూత్రం చేత దీని ప్రాతిపది సంజ్ఞ. ఉమ్. తర్వాత కుగతి ప్రాదయः అనే సూత్రంలో ఈ గురు వార్తిక సత్కారంతో తీసేసుకోండి. అంటే ప్రథమ అంటే ఇక్కడ మనకి సూత్రము ప్లస్ వార్తికము రెండు కదా, అందుకని దుర్నిందాయాం అనేటటువంటి వార్తిక సహకారంతో కుగతి ప్రాదయ అనే సూత్రం చేత సమాసం. సమాసం. అలా మీకు ఉపసర్జనం కోసమే కదా మళ్ళీ మీరు వెనక్కి వచ్చారు, అప్పుడు వార్తికంలో ఉంది అని చెప్పేసేయండి సరిపోతుంది. ఇక్కడ పరిభాష ప్రసక్తి కూడా తీసుకురావచ్చా అంటే గతికారకోపదానం పృథ్వీ సహ సమాస వచనం ప్రాక్సుతి. అవసరం లేదండి, అంటే అక్కడ అవసరం అంటే ఇప్పుడు అక్కడ డెఫినెట్లీ కావాలి అన్న చోట చెప్పుకోవాలి అంతే. లేకపోతే అంటే ఎక్కడ కంపల్సరీగా ఉంటుందో అక్కడ చెప్పుకోవాలి. ఇక్కడ యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ పురుషతోనే చెయ్యొచ్చు కూడా మనం, పురుషతోనే చెయ్యాలి, ఎందుకంటే అక్కడ అది కృతులు లేవు కదా అక్కడ, అంటే కృతంగాలు కాదు కదా. ప్రథమ నిర్దిష్టం సమాస ఉపసర్జనం అనే సూత్రం చేత ఈ దుర్ శబ్దానికి ఉపసర్జన సంజ్ఞ. తర్వాత ఉపసర్జనం పూర్వం అనే సూత్రం చేత దుర్రు శబ్దానికి పూర్వ నిపాతం, అప్పుడు దుర్రు పురుష. ఈ అంటే ఇప్పుడు రేఫ విసర్గగా మారాలి కానీ కరవసానయోర్ విసర్జనీయ కరవసానయోర్ విసర్జనీయ అనే సూత్రం చేత రేఫ స్థానంలో విసర్గ ఆదేశం. అప్పుడు ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ లైన్ వస్తుంది, బాధక బాధ చూడండి. ఒక నిమిషం అండి, ఈ దుర్ అన్నది మరి ఇది పురుష ఉంది, పకారం ఉంది కదా, కర్ర ఎలా అయింది? అది కర్రవర్ణమే కదా. కచేట తప్ప ఈరోజు కొంచెం కైండ్ ఆఫ్ ఫన్నీ ఎటో వెళ్ళిపోతా ఉంది నాకు, కైండ్ ఆఫ్ డిస్టర్బ్. ఓకే అండి, సారీ. లేదంటే నేను ఆలోచిస్తున్నాను ఏంటి ఈ రోజు కొంచెం నేను కొద్దిగా అన్యమనస్కంగా ఉన్నాను, తప్పులు చాలా చెప్తున్నాను, తెలియక కాదు, ఏమిటో తప్పులు తెలుసుకుని కూడా తప్పు చెప్తున్నా. పురుష తర్వాత ఇక్కడ అంటే మనకి ఇప్పుడు విసర్గ ఉంది, విసర్గకి పరంగా మనకి కరవర్ణాలు ఉన్నాయి, అప్పుడు మనకి ఉత్సర్గాలు. కవర్గ పవర్గ కూడా వెళ్ళొద్దు, ఫస్ట్ కరవర్ణాలే కదా ఉత్సర్గకి, అప్పుడు మనకి విసర్జనీయస్య సహా దాంతో సకారాదేశం ప్రాప్తిస్తూ ఉంటే, ఇప్పుడు ఈ సకారాదేశాన్ని బాధిస్తూ అనే సూత్రం చేత ఇక్కడ మనకి ఉపద్మానీయ విసర్గ వికల్పంగా ఆదేశం ప్రాప్తిస్తూ ఉండగా దానిని కూడా బాధిస్తూ ఈదుదుపదస్య చాప్రత్యయస్య అంటే విసర్గకి పూర్వము ఇకారము ఉకారము ఉన్నటువంటి విసర్గ దానికంటే పరములు
క ఖ ప ఫలు ఇది ఉన్నప్పుడు నిత్యంగా చకారం. విద్యుతపథస్య లీమాడ లీమాడ ఒకటి దుష్ 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 పురుష 200 డిటి అని ఉంటుంది ఏంటది మర్చి పేరు మర్చిపోయాను డిటి అని ఉంటుంది రాజన్ గారు కరెక్ట్ ఇన్ఫెక్షన్ నవీన్ గారికి చెప్పండి. నవీన్ గారికి చెప్పండి. ఓకే ఇంకొకటి విసర్గ స్థానంలో షకారాదేశమయ్యి దుష్ పురుష అని వస్తుంది. ఇప్పుడు పరవలింగం ద్వంద్వ తత్పురుష అనే సూత్రం చేత ఈ పురుష శబ్దము పుంలింగంలో ఉంది కాబట్టి ఉత్తర పదం సమాసం కూడా పుంలింగంలోనే ఉంటుంది. దుష్పురుష సు దుష్పురుష. అంతే. సో ఇప్పుడు ఇలానే మనకి బోల్డ్ ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకోవచ్చు. అంటే దుష్టం కృతం దుష్కృతం, దుష్టః జనః దుర్జనః. ఇది చాలా కవర్ చేసినట్టున్నారండి రాజేష్ గారు. ఎందుకంటే ఇక్కడ పెన్సిల్ తో తెగ రాసేసుకున్నా. ఏం చేస్తారో కూడా చదవండి. ఒకవేళ ఏమైనా మనకి ఎక్స్ట్రా పాయింట్స్ ఉంటే. ఈ రోజు అంటే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా నేను మళ్ళీ ఈ రోజు కంప్లీట్ గా అవుట్ ఆఫ్ మై మైండ్ అండి. అన్ని తప్పులే చెప్తాను నేను. బెటర్ కామ్ గా ఉంటే బెటర్. ఓకే. సో ఇప్పుడు ఇది నిందార్థంలో చూసాం మొదటి వార్తికం. రెండవ వార్తికం స్వతీ పూజాయాం. సు అతి అనే వాటికి ఇతర ద్వంద్వము ప్రథమ ద్వివచనం. అందుకని స్వతీ పూజాయాం అంటే ప్రశంసార్థంలో సు అతి అనేటటువంటి ప్రాదులు సమర్థవంతమైన శబ్దంతో సమసించి నిత్యంగా తత్పురుష సమాసం అవుతుంది. సో ఇది శోభనః పురుషః. సో శోభనార్థంలో ఇక్కడ సు అనేటటువంటి స్వతీ పూజాయాం అదే సు అనేటువంటి ప్రాది స్వతీ పూజాయాం అనే సూత్ర సహకారం చేత కుగతి ప్రాదయ అనే సూత్రంతో సమాసము తత్పురుష సమాసము. అప్పుడు సు పురుష సు ఆ సముదాయానికి ఇప్పుడు సమాసమైంది. సమాసత్వాత్ ప్రాతిపదిక సంజ్ఞ సుబ్బులకు లుక్కు, అలాగే ఉపసర్జన సంజ్ఞ పూర్వ ప్రయోగము అవన్నీ అయిన తర్వాత సుపురుష. అలాగే ఇక్కడ మనకి అతి అని కూడా ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనం శోభనః పురుషః అతి పురుషః చెప్పచ్చు, లేదా అతిశయితః పురుషః ఎక్సలెంట్ పర్సన్ అన్నట్టు ఎక్సలెన్స్ ని చూపిస్తూ ప్రశంసార్థంలో అతిశయితః పురుషః అతి పురుషః. అదే చెప్పారు, అతిశయార్థంలోనే చెప్పారు ఇక్కడ. అతిశయితః పురుషః అతి పురుషః. అలాగే ఇక్కడ ఇంకొక చిన్నది ఏంటంటే మనకి సమాసాంత ప్రత్యయాలు కూడా కవర్ అవుతాయి. ఇప్పుడు మనం మంచి రాజు అని చెప్తాం కదా, అతిశయితః రాజా, అతిశయితః రాజా లేదా శోభనః రాజా ఏదైనా తీసుకోండి. అప్పుడు మామూలుగా అయితే ఏం రావాలి, శోభనః రాజా తీసుకున్నాం అనుకోండి, శోభనార్థంలో సు అనేటటువంటి ప్రాది కాబట్టి సు రాజన్ సు ఈ సముదాయానికి స్వతీ పూజాయాం అనే వార్తికంతో సమాసము. సమాసత్వాత్ ప్రాతిపదిక సంజ్ఞ సుప్పులకు లుక్కు. ముందర సమాసం చేసినప్పుడే మనకి ఇక్కడ ఉత్తర పదంలో రాజ శబ్దం ఉంది కదా, అప్పుడు మనకి సమాసాంత ప్రత్యయం రావాలి. జనరల్ గా రాజాః సఖిభ్యశ్చ అనే సూత్రం చేత తత్పురుషలో రాజన్ ఉత్తర పదంలో ఉన్నప్పుడు టచ్ అనేటటువంటి సమాసాంత ప్రత్యయం రావాల్సి ఉండగా నా పూజనాత్ 5:4:69 ఓకే 5:4:69. సో నా పూజనాత్ అనే సూత్రం ఏం చెప్తుందంటే పూజార్థంలో అంటే ప్రశంసార్థంలో
ఒకవేళ ఈ సమాసం ఉన్నప్పుడు ఈ ఈ సమాసాంత ప్రత్యయాలు నిషేధము. అందుకని మనకి సు రాజన్ అంతే ఉంటుంది. సు రాజన్ సు. ఇప్పుడు సుపోధాతు అదేంటిది ప్రాతిపదిక సంజ్ఞ, సుప్పులకు పూర్వ ఉపసర్జన సంజ్ఞ, పూర్వ ప్రయోగము చేసుకున్నప్పుడు సు రాజన్ అనేటటువంటి నకారాంత ప్రాతిపదికే ఉంటుంది. అలాగే పరవల్లింగం ద్వంద్వ తత్పురుషయోః సూత్రం చేత ఇక్కడ పరవల్లింగము. అప్పుడు ఇది నకారాంత పుంలింగ ప్రాతిపదిక అయింది. స్వాది కార్యాలు చేసిన తర్వాత సురాజా. అలాగే అతిశయిత రాజాకి కూడా మనకి రాజాహ సఖిభ్యశ్చ అనే సూత్రం చేత ఇక్కడ టచ్ అనేటటువంటి సమాసాంత ప్రత్యయం రావాల్సి ఉండగా నా పూజనాత్ అనే సూత్రం చేత పూజార్థంలో విహితమైనటువంటి సమాసానికి ఈ సమాసాంత ప్రత్యయాలు నిషేధం. అందుకని ఇక్కడ కూడా అతిరాజన్ అనేటటువంటి నకారాంత పుంలింగ ప్రాతిపదికే ఉంటుంది. స్వాతి కార్యాలు జరిగిన తర్వాత అతిరాజా. ఒక్క నిమిషం అండి. దుష్కృతంకి విగ్రహ వాక్యము ఏం చెప్పాలండి? దుష్టం కృతం అనే ఇస్తున్నారండి. అవునా? అంటే ఇక్కడ కృతార్థంలో లేదు. అంటే ఇది డిఫికల్ట్ గా చేయటము అనే అర్థం కాదు, చెత్తగా చేశాడు అని చెప్పడం అన్నమాట. ఎందుకంటే ఇక్కడ గురువు గారు రాజేష్ గారు చెప్పింది నేను దుఃఖేన కృతం అని రాసుకున్నాను, అందుకని అడుగుతున్నాను. అంటే ఇది అశ్వపదం కదా, అందుకని మనం అది అంటే అర్థం కమ్యూనికేట్ చెయ్యాలి. కాకపోతే ఇక్కడ జనరల్ గా అంటే ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారి పుస్తకము లేకపోతే ఇంకొకటి ఏదో దాంట్లో కూడా వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ ఇది కృచ్ఛ్రార్థంలో అని చెప్పలేదు కదా, నిందాయాంలో ఉంది. దుర్నిందాయాం. కాబట్టి ఆ నిందిని చూపించడానికి దుష్టం కృతం అంటే చక్కగా చేయలేదు అని చెప్పడం. అలా చెప్పారా? ఎందుకంటే కృచ్ఛ్రార్థంలో చెప్పినట్టు అయిందంటే అప్పుడు మళ్ళీ ఈషత్ కరహ అది మళ్ళీ వేరే అర్థాలు వచ్చేస్తాయి. అంటే చాలా కష్టపడి చేశాడు అనే అర్థం వచ్చేస్తున్నది. అంటే కష్టపడి చేశాడనే కదా ఇక్కడ చెప్పడం ఏంటంటే చేయాల్సింది పాడు చేశాడు అని చెప్పడం, అంతే, సరిగ్గా చేయలేదు అని. అందుకని ఏదో అది కష్టం మీద ఏదో చేశాడు అన్నాను. అది అప్పుడు మళ్ళీ కృత్రార్థంలో అలా ఇచ్చారు మరి. అదే అందుకనే డౌట్ వచ్చి అడిగాను, అది ఏ విధంగా కనెక్ట్ అవుతుంది అని అన్నది. అది కనెక్ట్ చేసుకోలేకపోయాను దుఃఖేన కృతం అన్నది. అప్పుడు అడిగేంత తెలియదు రాజేష్ గారు చెప్పినప్పుడు. అర్థమైందండి. అంటే ఇంకొకటి కూడా ఏం చెప్తున్నారంటే అది ఒకవేళ కృచ్ఛ్రార్థంలో ఉంది అని అనుకున్నా సరే ఆ కృచ్ఛ్రార్థము ఇక్కడ చెప్పట్లేదు. అంటే ఇప్పుడు కృచ్ఛ్రార్థంలో చెప్తే ఈ ప్రత్యయాలు ఇవి రావు కదా, మళ్ళీ వేరే సెట్ వచ్చేస్తాయి కదా. అందుకని అర్థము దుష్కృతం అంటే సరిగా చేయలేదు అనే అర్థమే. అవునండి, కష్టపడి చేశాడు అనేటటువంటి అర్థము ఇక్కడ వార్తికం ద్వారా అయితే దానికి చెప్పట్లేదు. దట్ మేక్స్ సెన్స్. దుర్నిందాయాం అన్నది. కానీ ఇంకొకటి ఉంది ఏంటి, ఇప్పుడు మీరు దుఃఖేన కృతం అన్నారు చూసారా, అక్కడ దుస్ అనేటటువంటి ప్రాది. దుస్ ఓకే, అప్పుడు మనకి వార్తికం పోర్ట్ఫోలియోలోకి రాదు. ఓకే, ప్రాది సమాసం డైరెక్ట్ గా ప్రాది అని చెప్పుకోవచ్చు. నార్మల్ ప్రాది కూడా కాదు, రెగ్యులర్ గతి సమాసంలో తీసేసుకోవచ్చు కదా. ఇప్పుడు కృతం అన్నది అక్కడ గతియోగం అంటే దాని ఏమంటారు క్రియాయోగంలో ఉంది కదా. అప్పుడు గతిశ్చ అనే సూత్రం చేత మనకి ప్రాదులన్నిటికీ గతి సంజ్ఞ కదా, గతి సంజ్ఞ. ఓకే, అలా వచ్చేస్తుంది. కానీ అది అర్థం వేరు, అలా వచ్చినప్పుడు అర్థం వేరు. అప్పుడు దుస్ అన్నది కృచ్ఛ్రార్థంలో వస్తోంది. కష్టంగా చేశాడు, దుఃఖేన కృతం కృతం అన్నది గతి సమాసంలోకి వెళ్తుంది కానీ దుర్నిందాయాం వార్తిక పరిధిలోకి రాదు. ఇది మీకు దీంట్లో ఇచ్చారు
న్యాసంలో ఇచ్చారు. ఆహా, న్యాసంలో ఒక లైన్ ఇచ్చారు. ఆ, దుష్కృతం ఇది ఆ, దుస్ కృచ్రార్థే వర్తతే. ఆ, అక్కడ దుర్రు కాదు, దుస్. దిస్ ఉమ్. అలాగే కృష్టుతం ఇచ్చారు. అదొకటి నేను దాంతో అయితే కన్విన్స్ కాలేదు. వాళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నారంటే అది జనరల్ గా అయితే అది అక్కడ గతి సమాసం అవ్వాలి అంతే. సుస్తుతం అంటే చాలా బాగా పొగడబడింది అని చెప్పడం అంతే. వెల్ ప్రైజ్డ్ అని చెప్పడం. సమ్యక్ స్తుతం, సుస్తుతం అలా చెప్తాం కదా, అలా. అక్కడ ఏంటంటే మనకి అక్కడ ఆ ప్రశంసార్థము స్పష్టంగా తెలుస్తోంది అనుకోండి, అప్పుడు సుహపూజాయాం అనే సూత్రం చేత సు అనే దానికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ వచ్చేస్తుంది. ఎప్పుడైతే కర్మ ప్రవచనీయ సంజ్ఞ వచ్చిందో ఇదంతా ఆకడారాది ఏకాసంజ్ఞ అధికారంలో నడుస్తుంది కదా, అందుకని అక్కడ ఉపసర్గ ఉండదు, గతి ఉండదు, రెండు ఉండవు. అందుకని షత్వం అన్నది నిషేధించబడుతుంది కర్మ ప్రవచనీయ సంజ్ఞ ఉన్నప్పుడు. అంటే ఇదేదో దీనిలో ఉంది ఆన్సర్ అని చెప్తున్నారు కదా. ఇది చూడండి, నాస్తి కాశికాయాం పదమంజాట్యాం దృశ్యతే. సుష్టుతం ఇచ్చారు, కాకపోతే సుష్టుతం అన్నది కర్మ ప్రవచనీయ సంజ్ఞ ఉంటే ఈ షకారాదేశం రాదు. అంటే కర్మ ప్రవచనీయ సంజ్ఞ కాదు అంటే ఏంటి, గతే కదా ఉండాలి, ఇంకా అంతే కదా, గతే ఉండాలి కదా అక్కడ. గతే ఉండాలి. ఎందుకంటే దాని పక్కనే మళ్ళీ బ్రాకెట్ లో సుస్తుతం అని కూడా ఇచ్చారు చూడండి. అంటే కర్మ ప్రవచనీయ సంజ్ఞ ఉంటే సకారమే ఉండాలి, సుస్తుతం అని ఉండాలి. కర్మ ప్రవచనీయం కాదు ఇది గతి అన్నప్పుడు మాత్రమే సుష్టుతం అని షకారాదేశం వస్తుంది. దట్ మేక్స్ సెన్స్. ఓకే, సో ఇక్కడ ఇంకేమున్నాయి? దుర్నిందాయాం చూసాము, స్వతి పూజాయాం చూసాము. నెక్స్ట్ ఆంగ్. సో ఇదేంటి ఆంగ్కి ఇక్కడ ఈషదర్థంలో ఈషదర్థే మనం ఆల్రెడీ ఇదివరకు చూసుకున్నాం. మనం కారకాలు చూసుకునేటప్పుడు వీటిలో కర్మ ప్రవచనీయ సంజ్ఞ చూసుకునేటప్పుడు ఆంగ్కి 4 అర్థాలు ఉన్నాయి. ఉపసర్గార్థం ఉంది, అలాగే మర్యాదార్థం ఉంది, అభివిద్యార్థం ఉంది, ఈషదర్థం ఉంది. అలా ఇక్కడ ఈషదర్థములో ఉన్నటువంటి ఆంగ్ సమర్థవంతమైన శబ్దాంతరంతో నిత్యంగా సమసించి తత్పురుష సమాసం. ఇక్కడ ఈషద్ పింగళః, ఈషదర్థంలో ఆంగ్, అందుకని ఆ పింగళః. ఓకే. ఈషద్ కడారః, ఇప్పుడు మనకి ఆ కడారః అన్నాం కదా, అవునండి, అది వేరు, అక్కడ వచ్చింది వేరు. ఆ కడారః అక్కడిది ఏంటంటే అభివిధి. కడారాహ కర్మధారయ సూత్రం వరకు అని చెప్పడం లిమిట్. అక్కడున్న ఆ కడారః వేరు, ఇక్కడ ఈషదర్థంలో ఆ కడారః, ఆ పింగళః. ప్రాయికం చ ఏతత్ ఉపాధి వచనం, అంటే ఇవన్నీ జస్ట్ ఫర్ రిఫరెన్స్. అంటే మోస్ట్లీ వీటిల్లోనే ఉంటాయి, కానీ ఇవి మాత్రమే ఉండాలి అని కాదు. వేరే చోట్ల కూడా వేరేగా కూడా మనకి సమాసాలు కనిపించవచ్చు. అన్యత్రాపి సమాసో దృశ్యతే. ఇక్కడ మనకి ఈషద్ అంటే కొంచెము అనే అర్థంలో అండి. మనము ఇంతకుముందు సూత్రంలో కూడా వచ్చాది కదా ఇది ఈషద్. కు ఈషదర్థేలో కూడా చూసాం కదా. అవును, కొంచెము ఈషదర్థము మనం తత్పురుషుల్లోనే చూసాం యాక్చువల్లీ. ఈషద్ కృత అవ్యయభావంలో కూడా వచ్చిందా ఈషదర్థము? ఎందుకంటే అక్కడ ఆంగ్ మర్యాద అభివిధి అర్థాలలో సమసిస్తుంది అవ్యయభావంలో. అంటే ఇప్పుడు బాంగ్కి ఉన్న అర్థాల్లో ఏ అర్థంలో వాడుతున్నామో అన్నది కూడా చూసుకోవాలి కదా. ఈషదర్థంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ వార్తిక పరిధిలోకి వస్తుంది.
అంతే కదా, ఆంగ్ ఈషదత్తే కాదు అన్నారు. అంటే నవీన్ గారు మీరు ఏది పదం మైండ్ లో పెట్టుకుని ఆ ఇదే ఈషద్ ఈషద్ అనే అవ్యయభావం పదమే అన్నారు. అర్థం. నేను ఆంగ్ అని కాదు, ఈషద్ ఉమ్, అక్కడ కూడా కొంచెము అనే అర్థంలోనే తీసుకున్నాం కదా. ఎక్కడ సూత్రం గుర్తుగా, ఒక్క నిమిషం ఇప్పుడు ఉమ్, ఒక్కసారి చూడు. ఈషన్ మాత్రం అంటాం కదా, అదే కొంచెం. మీరు చెప్తుండండి, నేను మళ్ళీ ఉమ్, మళ్ళీ ఉమ్. ఉమ్. అంటే ఏంటండి మీ డౌట్ ఏంటో నాకు అర్థం కాలేదండి. నవీన్ గారు ఏం అడిగారు ఆహా, అసలు? అంటే మనకి ఈషదర్థము అవ్యయభావంలో కూడా వచ్చింది కదా అని అన్నారు. కదా అని. నాకు అందుకని వెంటనే స్ట్రైక్ కావట్లేదు. అందుకని ఒక అంటే దాని రిఫరెన్స్ లాగా ఏమైనా చెప్తారేమో అంటే అదే ఇప్పుడు చూసి చెప్తా అన్నారు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనకి అన్యత్రాపి సమాసః దృశ్యతే అని ఇచ్చారు. సో ఇక్కడ మనకు వేరియేషన్స్ చూపిస్తున్నారు. ఉమ్. మనకి ముందర ఏం చెప్పారు, కుహు పాపార్థే అంటే కేవలము కుత్సితార్థంలో మాత్రమే చెప్పారు. ఆ, ఇక్కడ ప్రాయః అని చెప్పారు కాబట్టి ఇక్కడ ఇక్కడ అండి ఈషదర్థం. సుప్రతిన ఆ, మాత్రార్థే, అందులో ఈషద్ ఆ, అని మనం అల్పమితి పరి. అంటే అక్కడ అర్థం ఉంది. అవును, ఉమ్. అంటే కొంచెం అనే అర్థంలో. అదే అవును, అక్కడ ఈషన్ మాత్రం అవును. అంటాం కదండి, అదే కదా ఉమ్, కొంచెం అదే అని. డౌట్ వచ్చింది నాకు అక్కడ. ఉమ్. అంటే ఇప్పుడు మాత్ర అన్నది ఈషదర్థంలో వాడుతున్నామనా, లేకపోతే ఆ వచ్చిన అదే సమాసం ఈషదర్థంలో అనా? ఆహాహా, మాత్ర శబ్దం అన్నది ఈషదర్థంలో వాడు వాడుతున్నాం. మాత్ర అన్నది ఈషదర్థం. లేశ ఇప్పుడు మాత్రం అంటాం ఆంగ్ కదా. కూడా ఇప్పుడు అవునండి. మర్యాద ఏదంటండి ఆంగ్ అదేమో పరిధిలో అక్కడ అది పరిధి. అక్కడ ఆ విషయంలో. మర్యాదాభి విద్యో ఉమ్, విద్యో. ఉమ్. ఓకే, అంటే ఆంగ్ అక్కడ ఆ అర్థంలో వాడుతున్నాము, ఇక్కడ ఆంగ్ ఈషద్ అర్థంలో వాడుతున్నాము. ఈషదార్థం. ఆ, అంటే ఇప్పుడు ఉన్న 4 ఉన్నాయి కదా ఆంగ్కి. ఉపసర్గార్థము అంటే మామూలుగా మనకు తెలిసిపోయేది, రెగ్యులర్ గా మనం ఉపసర్గల హోదాలో వాడేది. మర్యాద, అభివిధి ఈ రెండిటితో కూడా మనకి అవ్యయభావ సమాసం అవుతుంది వికల్పంగా. ఈషదర్థంలో తత్పురుష నిత్యంగా. నిత్యంగా. ఒకవేళ ఉపసర్గ లాగా తీసుకున్నాం అనుకోండి, దానికి ఏమన్నా అర్థం ఉంటుందా అండి? అంటే జనరల్ గా ఆ అనే ఉపసర్గ ఆసమంతాత్ అనే అర్థంలో ఉంటుంది అంటారు కామన్ గా. అంటే అక్కడ ఏం అర్థం రావచ్చు? పరిధి ఐడియా లేదు. పరిధి కంప్లీట్నెస్ అని చెప్పడం, అక్కడ Something. పరిపూర్ణంగా ఉంది అని చెప్పడం. వృత్తము చుట్టుకుని ఉన్నది, ఆ వృత్తము పూర్తిగా చుట్టుకుని ఉన్నది. అవును. అంటే కామన్ అర్థం. అంటే మళ్ళీ ఇంకా నానార్థాలు ఏమైనా ఉండొచ్చేమో, కానీ జనరల్ గా మనకి ఆ అంగ అన్నది కనిపించింది ఉపసర్గలో అంటే ఆ సమంతార్థం అంటారు. ఆ సమంత. ఇప్పుడు దేవాలయము అందులో ఆంగే కదా. ఓకే. ఆంగ్ ఉపసర్గ పూర్వక లీ అనుకుంటా అక్కడ. కానీ అక్కడ ఆ అనేది వేరే అర్థంలో వస్తుంది కదండి. ఆ సమంతాత్ ఆ అర్థంలో రాదనుకుంటా. వస్తుందా? ఓకే అండి, మళ్ళీ అంటే తర్వాత అయినా పర్వాలేదు, మనం చూద్దాం. అంటే ఇది జస్ట్ ఒక జనరల్ రిఫరెన్స్ అండి, అంటే అన్నింట్లోకి వస్తుందా లేదా తెలియదు కానీ జనరల్ గా చెప్తారు. అంటే ప్రాయ అనుకోండి పోనీ. ప్రాయ
అది. సో ఇప్పుడు మనకి అలానే ఇప్పుడు ఈ కు అనే అవ్యయానికి పాపార్థం కాకుండా ఈషదర్థంలో కూడా సమసిస్తుంది. అందుకని మనం చూసుకున్నాం కోష్ణం అంటే ఈషద్ ఉష్ణం అన్నప్పుడు కోష్ణం, కదుష్ణం, కవోష్ణం ఆ 3 రూపాలు అక్కడ వచ్చేటటువంటి మనకు ఆ ఆదేశాలు కూడా మనం ఇదివరకు చూసుకున్నాం మనము. ఏ ఆదేశము రానప్పుడు కోష్ణం, అలాగే కోక తత్పురుషే అచి అనే సూత్రం చేత అజాది ఉత్తర పదము పరముగా ఉన్నప్పుడు భూస్థానంలో కత్ అనేటటువంటి ఆదేశము, అప్పుడు కదుష్ణం వచ్చింది. కదుష్ణం. అలాగే ఉష్ణం అనేటటువంటి ఉత్తర పదంలో ఉన్నప్పుడు కవం చోష్ణం అనేటటువంటి సూత్రం చేత అక్కడ కవ ఆదేశము కూడా ఉంటుంది. అందుకని కవోష్ణం. అలాగే ఇక్కడ దుష్కృతం, ఇక్కడ చూడండి మనకి దుర్నిందాయాం అనే దాంట్లో లేదనమాట, అందుకని సెపరేట్ గా ఇచ్చారు దుష్కృతం. సో ఇక్కడ వీళ్ళు చెప్పాలి అని అనుకున్నది ఇందాకనే బ్రహ్మరి గారు చెప్పింది దుఃఖేన కృతం దుష్కృతం అని చెప్పారు చూసారా. ఆ దుస్ ఇక్కడ ఏంటంటే దుస్, ఇది దుర్రు కాదు. దుస్ అనేటటువంటి ప్రాది అక్కడ మనకి కృతం, దుఃఖేన కృతం అక్కడ దుఃఖేన అంటే అక్కడ కృచ్రార్థంలో దుస్. మళ్ళీ మనకి సకారము పదాంత సకారము రుత్వము విసర్గ నుంచి షకారాదేశం, అందుకని దుష్కృతం. ఇంకో ఒక్క నిమిషం అండి. ఇప్పుడు ఆంగ్ అన్నది ఇక్కడ ఆంగ్ ఈషదత్తే అన్నారు కానీ యాసెట్స్ మనం చూసామంటే ఆంగ్ కి ఇంకా వేరే 4 ఉన్నాయి. నియర్ అదే చెప్పారు ఆవిడ. ఉపసర్గార్థము మర్యాద అభివిధి ఫ్రమ్ ఆల్ సైడ్స్, ఆల్ అరౌండ్. ఆల్ అరౌండ్ అని కాదు కదా, అభివిధి లిమిట్ తేన సహా మర్యాద, తేన సహా అభివిధి, తేన వినా మర్యాద. ఎందుకు ఇచ్చారో అది దీనిలో చూస్తున్నాను, .com లో చూస్తున్నాను. ప్రాదయలోను ఆంగ్ గురించి అన్నిటికీ మీనింగ్స్ ఇచ్చారు ప్రతిదానికి. ఆంగ్ కి ఆసమంతాత్ అనే అర్థములో ఆన్ ఆల్ సైడ్స్ వచ్చేది ఉపసర్గార్థంలో వస్తుంది. ఓకే, అంటే ప్రాదయలో ఇచ్చారు అంతే, ఇంకా ఉపసర్గ అది అలా అని ఇవ్వలేదు. ఉపసర్గార్థంలో మళ్ళీ ఉపసర్గగా ఉన్నప్పుడు అది అర్థాలు మారిపోతూ ఉంటుంది కదా. మారిపోతాయి కానీ ప్రతిదానికి ఒక కామన్ ఉంటుంది కదండి. ప్రాయ మోస్ట్లీ అంటే ఆంగ్ ప్రాయ ఉంది కాబట్టి ఆంగ్కి ఇక్కడ ఈషదర్థంలో కూడా వాడుతున్నాం. డెఫినెట్ గా ఇచ్చేయలేదు, ఈషదర్థంలో వాడుతున్నాం. వేరే వాటిలో ఇవే ఫిక్స్డ్ ఈ అర్థాల్లోనే. ఇప్పుడు యథాకుంది చూడండి 4 అర్థాలు అని, అలా కాకుండా ఇక్కడ ప్రాయ కేవలము ఈషదర్థంలోనే చెప్తున్నాం వార్తికం చేత. కానీ నా పాయింట్ అది కాదండి, నేను చెప్తున్నది ఏంటి, ఇప్పుడు యథా ఉదాహరణ తీసుకొని చెప్తున్నాను. యథా అన్నది ఇప్పుడు బహుళం అన్నా కూడాను 4 అర్థాల్లో తీసుకోవచ్చు అని చెప్పి ఉంటున్నారు కదా, 4 అర్థాలు. అలాగా ఆంగ్ కూడా అలాగ డెఫినెట్ గా అలాగ ఇన్ని అర్థాలు అని ఏమైనా ఉందా, లేకపోతే దానికి ప్రాయ అన్నది ఉందా? శ్లోకం ఉంది కదా మనకి ఆంగ్కి 4 అర్థాలు అని చెప్పి. మరి శ్లోకం అంటే డెఫినెట్ గా 4 అర్థాలు ఇచ్చినప్పుడు మనం ఈషదర్థం అన్నది అందులో 4 అర్థాల్లో ఉంది. నేను ఒకసారి పంపిస్తాను ఆగండి. మోస్ట్లీ మీరే ఇదివరకు ఎప్పుడు మీరు రాజన్ గారు ఇదివరకు షేర్ చేశారు యాక్చువల్లీ. ఆంగ్ గురించి చెప్తున్నప్పుడు శ్లోకం ఉంది, నేను పంపిస్తాను. ఎందుకంటే ఇది చాలా మెయిన్ కాబట్టి మోస్ట్లీ గోవిందాచార్యులు గారు దాంట్లో కూడా ఉండొచ్చు ఇది డెఫినెట్ గా. బ్రహ్మరి గారు 1489 లో కూడా ఇచ్చారండి. ఆంగ్ మర్యాద వచనంలో కూడా దానికి ఆంగ్కి మీనింగ్స్ ఇచ్చారు. ఒకసారి చూడండి, శ్లోకం కూడా ఇచ్చారు అక్కడ. శ్లోకం ఇవ్వలేదండి, మీనింగ్స్ ఇచ్చారు. 1489. అంటే నాకైతే గుర్తుందండి యాక్చువల్లీ ఒక శ్లోకం అంటే కరెక్ట్ వర్డ్ అనుకోండి, అది రాజన్ గారు మీరు ఎవరో షేర్ చేశారు మనం అప్పుడు కర్మ ప్రవచనీయాలు చూసుకుంటున్నప్పుడు. ఈషదర్థే కూడా ఉంది, ఉపసర్గార్థే మర్యాదార్థే అభివిద్య.
ఓకే. ఉమ్, ఆ, ఆ, ఉంది. ఓకే అండి, సారీ. ఏం పర్వాలేదండి. అసలు ఈరోజు అసలు మాట్లాడకుండా ఉందామని అనుకున్నాను. ఏమైందండి భ్రమర గారు? సంథింగ్ లేదు, కొంచెము లోడ్ ఎక్కువైనట్టుంది పాపం. కాదు మీరు కాదు, వాళ్ళ శ్రీవారికి బాగోలేదంటే. అయ్యయ్యో, ఓకే ఓకే. ఏది ఎట్లా ఉన్నారు? అనేది ఏం లేదండి సరిగా, అందుకని అడుగుతున్నా. యా అండి, కొంచెం ఆయన ఇయర్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారు. ఓకే. ఇయరా? కొంచెం మనసు అట్టుంది. అవును. సరే. చలికాలం ఆల్రెడీ ఇయర్ ఇన్ఫెక్షన్, ఇంకా యూ కెన్ ఇమాజిన్ ఎలా ఉంటుందో. అవును. సరే. రాజన్ గారు అదిగో పంపించారు మనకి. ఆ, ఆంగి చేత ఈషదర్థే అవ్యయం క్రియాయోగే ఆసాయాం మర్యాదాభివిధౌ ఆహత్య. చ యః ఏతమాతం నితం విద్యాత్. ఎక్కడిచ్చారండి ఇది కారిక? రవ వరదల్లో ఇచ్చారండి. ఎందుకంటే కామన్ గా అయితే ఇది చాలా 1489 లో, ఇంపార్టెంట్. అంటే అసలు యాక్చువల్ గా ఆంగు రెండు అర్థాలని చెప్తూ ముందు మర్యాద వచనంలో మర్యాద అభివిధి అని రెండు అర్థాలు చెప్తూ తర్వాత మళ్ళీ చెప్పాడండి. అవును. ఆంగు కర్మ ప్రవచనీయం కావడం వల్ల పంచమ్యాపాద పరిధి ఒక్కసారి ఫార్వర్డ్ చేయండి. ఓకే అండి. అంటే ఇక్కడ ఇంకొకటి ఇచ్చారండి, ఆంగ్ ఈ మర్యాద అభివృద్ధి అని ఉన్నప్పుడే కర్మ ప్రవచనీయ సంజ్ఞ. అవును, ఓ, ఆంగ మర్యాద అందుకనే వచనం ఇక్కడ అనే సూత్రం చేత. ఓకే, అవధి అందుకనే ఇక్కడ వలన ఈషదత్తే చెప్పారు. కర్మ ప్రవచనీయ సంజ్ఞ వస్తే మీకు సమాసం ఎలాగో రాదు కదా. అక్కడ సమాసము కర్మ ప్రవచనీయ సంజ్ఞ ఉన్నా సమాసం ఉంటుంది. ఆ, ఎందుకంటే మనకి ఆంగ మర్యాదాభివిద్యోహ కదా. అని మనకి అవ్యయీ భావ సమాసంలో సూత్రం ఉంది. అక్కడ ఆల్రెడీ సమాసంలో వస్తుంది కదా. అందుకని ఇక్కడ ఇంకా మిగిలిన అర్థం ఈషదర్థం. ఈషదర్థం. ఉపసర్గార్థము అంటూ సెపరేట్ గా చెప్పక్కర్లేదు కదా, ఎలాగో అవన్నీ గత సమాసాల్లో పెట్టేసుకోవచ్చు. అవును, అవునండి. అందుకని ఈషదర్థం ఇక్కడ. ఈషదర్థం క్రియాయోగం మర్యాద అభివిధి అని 4 అంతే. ఓకే. సో తర్వాత దుష్కృతం ఉంది, సుష్టుతం ఉంది. ఈ సుష్టుతం కూడా ఏంటంటే మనకి రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి సమ్యక్ స్తుతం ఇది సుస్తుతం, అంటే సమ్యకార్థంలో అంటే పూజార్థంలో సు అన్నది ఉంది. కానీ వాక్య ప్రయోగంలో అక్కడ ప్రశంస చూపించట్లేదు. అంటే ఇప్పుడు బాగా చెప్పారా మీరు, ఏంటి బాగా చెప్పారా మీరు అంటూ మనం ప్రశ్నించేలాగా ఉంటుంది చూసారా, సర్కాస్టిక్ గా. అలాంటి ప్రయోగంలో ఉన్నప్పుడు కూడా అక్కడ ప్రశంసార్థం ఉన్నా సరే అక్కడ కర్మ ప్రయత్నీయం ఉండదు. అప్పుడు మనకి షకారాదేశం అయ్యి సుష్టుతం వస్తుంది. అలా కర్మ ప్రవచనీయ మనకు అనవసరము, కర్మ ప్రవచనీయ కాన్సెప్ట్ టచ్ చేయట్లేదు అంటే కేవల గతి సమాసం అక్కడ. ఎందుకంటే క్రియాయోగంలో ఉంది, గతిశ్చ అనే సూత్రం చేత సు అనేటటువంటి ప్రాదికి స్తుతం అనేటటువంటి క్రియాయోగంలో గతి సంజ్ఞ. గతి అలా వచ్చినప్పుడు మీకు షత్వం వస్తుంది. షత్వం వస్తుంది, ఎందుకంటే అక్కడ గతి ఎప్పుడైతే ఉందో ఉపసర్గ కూడా ఉంటుంది కదా, రెండు ఉంటాయి కదా. అందుకని షత్వం వస్తుంది. ఎప్పుడైతే కర్మ ప్రవచనీయ లాగా తీసుకున్నామో అక్కడ షత్వం రాదు, సుస్తుతం అనే ఉంటుంది. సో ఇక్కడ మనం తీసుకోవాల్సింది, ఇక్కడ ఇది కర్మ ప్రవచనీయంలో కాదు, ఇది కేవలం మామూలు గతి సమాసం అంతే. సుస్తుతం అంటే సమ్యక్ స్తుతం లేదా సుష్టు స్తుతం, సుష్టుతం. అది పదమంజరిలో వాక్యం ఒక్కసారి అర్థమైంది చెప్తాం. పదమంజరిలోను ఆ ఒక్క వాక్యం కావాలండి కొద్దిగా. ఏదండి? ఏదంటే దురత్ర కృత్యాతో నా అదే అండి, అనభిధాన దుర్ అత్ర కృత్రార్థే అనభిధానాత్
కృతే ఖల్ నా భవతి. కృచ్రార్థము అని అక్కడ స్పెసిఫిక్ గా లేదు కాబట్టి అక్కడ ఖల్ అర్థంలో అదే ఖల్ అర్థం కాదు. అందుకని మనకు ప్రత్యయాలు ఖల్ అనేటటువంటి ప్రత్యయాలు ఉన్నాయి కదా, ఈషత్ కరహ అవి వస్తాయి కదా, అలాంటి ప్రత్యయాలు రావు. ఒకవేళ అక్కడ కృచ్రార్థం ఉంటే గనక దుష్కరహ అనేది మనకు మళ్ళీ ఉపపద సమాసం అయిపోతుంది. ఓకే. కష్టంతో చేసేవాడు, కష్టంతో పని చేసేవాడు దుష్కరహ అట్లా. దుష్కరహ. ఓకే. సో ఇక్కడ అది లేదు, అందుకని ఇది దుష్కృతం అంతే. తర్వాత ఆమంద్రైరింద్ర హరిభిః ఇత్యాంగే మంత్రం ప్రతి అగతిత్వాత్ అనీషదర్థత్వాత్ చ సమాస అభావః. ఇదేంటంటే ఋగ్వేదంలో మన శ్లోకం ఆమంద్రైః హరిభిః అంతే, హరిభిః అన్నది మనకి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్. ఆ మంత్రంలో ఒక ఆ శ్లోకంలో ఒక పాదం అన్నమాట అది. ఓకే. ఆ మంత్రము అన్నది అది స్ఫురించకుండాను నేను ఇదేం చెప్తున్నారు, ఇది ఎలా అర్థం చేసుకోవాలి? ఉపసర్గ బహుళంగా వాడుకోవచ్చు కదా. ఇప్పుడు మామూలుగా అయితే తే ప్రాగ్ధాతో, కానీ ఛందసి బహుళం కదా. అలా ఇక్కడ ఆంగ్ అన్నది ఇక్కడ ఈతదర్థంలో లేదు, గతార్థంలో కూడా లేదు. ఇక్కడ ఉన్నది ఉపసర్గే అది, కానీ ఛందస్సులో బహుళం కాబట్టి మీకు ఇంకా వెనకాల పూర్తిగా పాదం ఇవ్వలేదు. అక్కడ యాహి అని క్రియాపదం ఉంది, ఆ యాహికి ఉపసర్గ ఇది, ఆ యాహి అని. అందుకని చెప్పి ఇక్కడ సమాసం లేదు. అంటే ఇది ఇంద్రుని పిలుస్తున్నారండి యాగం చేస్తూ, ఓ ఇంద్ర మంద్రైః అంటే ఈ గంభీరమైనటువంటి స్వరముల చేత, అంటే నాదాలతో, ఆ నాదాలతో వీళ్ళందరినీ తీసుకురా, అంటే ఈ అశ్వాలను వాటన్నిటినీ కూడా నీతో పాటు నువ్వు వస్తూ వాళ్ళందరినీ కూడా తీసుకురా అంటూ ఆహ్వానించేటటువంటి మంత్రం. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఆంగ్ ఉంది కానీ ఇక్కడ మనకి మంత్ర శబ్దంతో ఇక్కడ సమాసం లేదు. ఎందుకు లేదు అంటే ఇది ఛందస్సులో ఉంది కాబట్టి, ఇది ఆంగ్ అన్నది ఉపసర్గార్థంలో ఉంది. ఆ క్రియ ఏమో వెనకాల ఎక్కడో ఉంది, యాహి అని వేరే పాదంలో ఉంది. అందుకని ఇక్కడ సమాసం లేదు. ఓకే. మీరు రిక్ కూడాను అర్థం చెప్పేశారు, ఆ శ్లోకానికి కూడా అర్థం చెప్పారు. ఓకే. నేను చూసానండి అది, అసలు అది అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు అన్నది నాకు అర్థం కాలేదు అక్కడ. కావాలంటే షేర్ చేస్తాను కానీ ఫోటో. ఓకే, షేర్ చేస్తాను నేను క్లాస్ అయిపోయాక పంపిస్తాను. అది పూర్తిగా శ్లోకం చూస్తే గానీ అక్కడ వెనకాల క్రియాపదం ఎక్కడుంది అసలు ఏంటి అన్నది తెలియలేదు. అది అథర్వణ వేదంలోది 7:117 అంట. అర్థమైంది, అదొక్కటే అర్థం. అందుకే నేను అడిగాను, ఎందుకంటే అది శ్లోకం, అందుకే అర్థం కాలేదు. కాంటెస్ట్ లేక నాకు ఇది అందుకే అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైందండి. ఉదాహరణ ఇచ్చారు, సమాస అభావం, సమాసము అభావము ఎందుకు అని చూపిస్తున్నారు అంతే. తప్ప ఇంకొక పదం ఇచ్చి ఉంటే మనకి ఏమైనా గెస్ కాదు కదా, అట్లీస్ట్ పోనీ మన పరిధిలోకి రాదు అని అయినా పక్కన పెట్టేవాళ్ళం. ఓకే, టుడే ఐఎమ్ అట్ మై లోయెస్ట్ పాయింట్. లేదండి, అందులో యాక్చువల్లీ యాహి అని కూడా మనకి ఇచ్చిన స్టేట్మెంట్ లో ఉంటే ఇది ఏదో కొంచెం డిఫరెంట్ గా ఉందిలే, ఇది మన జోన్ కాదు అని వెతుక్కుంటాం నెమ్మదిగా. లేకపోతే అక్కడ కొంచెం తెలిసిన పదాల్లాగానే ఉన్నాయి కదా, ఇంద్ర ఉంది, మంద్ర ఉండేసరికి అసలు అక్కడ ఏం జరుగుతుంది అన్నది టఫ్ అవుతుంది. సో అలాగే అతిస్తుతం అంటే ఇక్కడ అతిశయిత స్తుతం అని తీసుకోవచ్చు, అతిస్తుతం. అలాగే ఆబద్ధం ఇక్కడ ఈషద్ అర్థంలో లేదు, ఇది ఉపసర్గ అర్థంలో ఉంది అంతే. అంటే జస్ట్ అక్కడ ఆంగ్ అన్నది ఉపసర్గ అంతే. ఆసమంతార్థంలో ఉందన్నమాట ఇక్కడ, పూర్తిగా కట్టబడి అట్లా జోడించి కట్టబడి ఆ అర్థంలో ఉంది ఇక్కడ. ఆబద్ధం. ఓకే, ఆబద్ధం.
ఆ, ఓకే. ఇప్పుడు ఆ, ఇంకా మనకి ఇంకొకటి, ఇప్పుడు మనకి వార్తికాలు చూసాం కదా, ఆ, ఈ నిందాయాము, లేకపోతే ఇప్పుడు మనం చూస్తున్న వార్తికాలన్నీ కూడా ఆ, సౌనాగుడు అనేటటువంటి పూర్వాచార్యుల వ్యాకరణంలోనివి ఇవి. ఆ, ఆ, అక్కడ నుంచి, ఆ వ్యాకరణం నుంచి కంపైల్ చేసి మనకి భాష్యకారులు ఈ సూత్రంలో పెట్టారనమాట. ఆ, ఓకే. ఇవన్నీ సౌనాగ వార్తికాలు. ఆ, ఉమ్, ఏం వార్తికాలండి అవి? సౌనాగ, సౌనాగ. సౌనాగుడు అనేటటువంటి పూర్వాచారుల వ్యాకరణంలో సౌన్ వాట ఇవి. సౌన్ నా కా అదే గా కాదు కా. కానా? ఓకే. అది అక్కడ వాంది కాడ సౌనాగ అయిపోయింది కానీ ఆహా, ఓకే ఓకే. సౌనాకుడు. సౌనాకుడు, ఓకే ఓకే. సౌనాక అని కొడితే వస్తే చాలా చోట్ల వస్తుంది సౌనాక అనే పదం మనకి ఇందులో భాష్యంలోనే ఈ కుగతి ప్రాదేహాల భాష్యంలో చూడండి ఇచ్చారు సౌనాగ వార్తికం. ఇందాక దుష్కృతమా దుష్కరమా దుష్కరం అంటే ఏంటి చెప్పారండి? దుష్కృతం అండి. దుష్కరం అని కూడా వాడారండి అక్కడ. దుష్కరహ అని ఇచ్చారు అక్కడ. అంటే ఇప్పుడు ఆ కృచ్రార్థంలో చెప్పేటప్పుడు, కృచ్రార్థంలో దుస్ అనేటటువంటి దాని అది ఉపపదంగా ఉన్నప్పుడు మనకి కల్ అనేటటువంటి ప్రత్యయం వస్తుంది కదా, క్రూ ధాతువు కంటే పరంలో. అంటే అతి కష్టం మీద చేశాడు అనే అర్థంలో. ఇక్కడ కృచ్రార్థం అని చెప్పినా సరే, అంటే కృచ్రార్థంలో దుస్సుని తీసుకున్న ఈ సూత్రంలో అక్కడ కళ్ళ అభిధానం లేదు అని చెప్పడం అంతే. ఓకే. ఇంక ఇప్పుడు మన రెగ్యులర్ వార్తికాలు, కామన్ గా మనం వినే వార్తికాలకు వచ్చాం. ప్రాదయ గదాద్యర్థే ప్రథమయా, అంటే ప్రాదులు గతాది అర్థములలో ప్రథమా విభక్తిలో ఉన్నప్పుడు సమసిస్తాయి. ఇక్కడ అన్ని కూడా ఏంటంటే మనకి ఆ ముందరేమో ఏవి సమసిస్తాయి ఒక గణం లాగా చెప్తారు. అంటే జస్ట్ కేవలం ప్రా అనేది మాత్రమే కాదు, యాజ్ అప్లికబుల్ ప్రాదులన్నీ వస్తాయి అన్నమాట అక్కడికి. అలాగే గతాద్యర్థే అంటే గత అనేటటువంటి అర్థం మాత్రమే కాదు, దానితో సంగతమయ్యేవి లేకపోతే కామన్ యూసేజ్ లో ఉండేటటువంటివి అవన్నీ కూడా వస్తాయి. అలాంటివన్నీ కూడా ప్రథమా విభక్తి అంత పదంతో సమసిస్తాయి అన్నమాట. అందుకని ప్రగత ఆచార్య ప్రాచార్య అంటే ఇక్కడ గతాత్యర్థంలో అనేటటువంటి ప్రాది, ప్రథమాలో ఉన్నటువంటి ఆచార్య అనేటటువంటి ప్రథమా విభక్తి అంతంతో నిత్యంగా సమసించి ప్రాచార్య అనేటటువంటి రూపం. ముందు అసలు భాష్యం ఎక్కడైనా చూస్తే బాబాయ్ ఇది ఎందుకు చదువుతాం అనిపిస్తుంది కానీ ఇది మాత్రం కుగతి ప్రాదయ ఈ సూత్రంలో ఇచ్చిన మహాభాష్యం మాత్రం సింపుల్ గా ఉన్నట్టు అనిపిస్తా ఉందండి ఫర్ మీ. అవును, చూడండి అందరూ మహాభాష్యం ఒకసారి చదవండి కుగతి ప్రాదయాలు. ఇప్పుడు ఎవరు చెప్తున్నదన్నీ కూడాను అందులోంచి చెప్తున్నారు. సింపుల్ గా ఉంది, అర్థమయ్యేలా ఉంది. అలాగే ప్రకృష్ట ఆచార్య ప్రాచార్య అంటే కేవలము అక్కడ గత అని మాత్రమే కాదనమాట, ఏదైనా అర్థం ఉండొచ్చు. కానీ సమసించేటటువంటి ఉత్తర పదం ఏదైతే ఉందో అది ప్రథమాలో ఉండాలి, అది ఇంపార్టెంట్. ప్రకృష్ట ఆచార్య ప్రాచార్య అంటే దీనికి చాలా రకాలుగా అన్వయాలు ఉన్నాయి ఈ ప్రాచార్య అనేటటువంటి పదానికి. అంటే ఆచార్యత్వంలో పూర్వంగా ఉన్నవాళ్ళు అని చెప్పచ్చు, అలాగే ఆచార్యులకే ఆచార్యుడు అని చెప్పచ్చు, అంటే గురువులకే గురువు అని కూడా చెప్పచ్చు. అలాగే ఉత్కృష్టమైనటువంటి అంటే తన నాలెడ్జ్ పరంగా ఉత్కృష్టమైనటువంటి గురువు అని కూడా చెప్పచ్చు. అలాగే మనకిప్పుడు లౌకికంగా ఏం చెప్తున్నాం, ప్రాచార్య వినంగానే ప్రిన్సిపల్ అని చెప్తున్నాం మనం. ఇంకొకటి అర్థము గతాద్యర్థంలోనే రిటైర్డ్ టీచర్ అని కూడా చెప్పచ్చు. యూసేజ్ బట్టి అన్ని పాసిబుల్, యూసేజ్ బట్టి. అంటే ప్రాచార్య అనేటటువంటి శబ్దానికి నియతంగా ఇది మాత్రమే అని అయితే లేదు.
కానీ ఇది వరకు అయితే మాత్రం ప్రాచార్య అంటే ఆచార్యత్వంలో పూర్వ పరంపరలో ఉండే వాళ్ళని ఎక్కువగా ఉద్దేశించే వాళ్ళట. మరి వాట్ యు మీన్ బై పూర్వ పరంపర అంటే వాళ్ళ పైతరం వాళ్ళు. అంటే ఇప్పుడు ఆచార్యులకి పైతరం అంటే వాళ్ళ గురువు గారు కదా ఆ పరంపరలో. అలాగనమాట. అదే ప్రపితామహ అలా చెప్పుకుంటారు కదా. అలా వచ్చినవి అవి. అవును. అలా పై వాళ్ళు, పైతరంలో వాళ్ళు. అర్థమైంది. యా ప్రాంతే వాసి అది అర్థం. ప్రాంతే వాసి ఇక్కడే నాకు యాక్చువల్లీ నాకు ఈ ఒక్క దాంట్లోనే క్లారిటీ లేదు. ప్రాంతేవాసిలో అస్సలు క్లారిటీ లేదు. ఇప్పుడు అంతేవాసి అంటే తెలుసు మనకి, సమీపంలో అంటే గురువుకి అధ్యయన నిమిత్తము సమీపంలో నివసించేవాడు అంతేవాసి. అందుకని శిష్యుడు. ఇప్పుడు మరి ఇప్పుడు ప్రగతః అంటే శిష్యుడు వెళ్ళిపోయాడు అంటే అభ్యాసం అయిపోయిన తర్వాత వెళ్ళిపోయినటువంటి శిష్యుడిని చెప్పడమా? అంటే మీరు అనేది కాంటెస్ట్ బట్టి అర్థం చేసుకోవాలమ్మా అండి. ప్రగతః అంతేవాసి లౌకిక విగ్రహానికి అదే ఇస్తున్నారండి, కానీ అర్థం ఏంటి దాని ద్వారా? అంటే శిష్యుడు ఇంకా ఆ ఆశ్రమం శిష్యుడు పూర్వ శిష్యుడు అంతేనా? ఓకే, అదే అవ్వాలి మరి. ఎందుకంటే ప్రగత అనే దానికి ప్రగత జరిగిపోయింది. అదే ఏంటది ప్రాంతేవాసి ఏంటది? ప్రాంతేవాసి అండి, ప్రాంతేవాసి అంటే ప్రా అనేది అక్కడ ప్రగత అని తీసుకుంటే ప్రగత అంతేవాసి, ప్రగత అంతేవాసి. ప్రగత అంతేవాసి. ప్రగత అంటే పూర్వ అంటే ఎక్స్ ఫార్మర్. అలా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇంకో అర్థం చెప్తున్నారు కదా, అంటే ఇప్పుడు సీనియర్స్ అని చెప్పచ్చా, సీనియర్ మోస్ట్ అని కూడా చెప్పచ్చా? ఇప్పుడు ఎవరన్నా కొత్తగా వచ్చారు చెప్పాలి అప్పుడు ప్రకృష్ట అంతేవాసి, అలా చెప్పచ్చేమో మరి. వాళ్ళు ఏ కాంటెక్స్ట్ లో వాడారు అన్నది అయితే నాకు క్లారిటీ లేదు. ఎవరో అయితే అంటున్నారు. ఓకే, కాకపోతే నాకు ఒక మిత్ అయితే పోయింది. నేను ప్రాంతేవాసి అన్న పదం ఫస్ట్ టైం చూసినప్పుడు ఒక ప్రాంతంలో నివసించేవాడు అనే అర్థం. ప్రాంతేవాసి కోవిద రాసేటప్పుడు ఎందుకో అనుకోకుండా అప్పుడు ఈ పదం కనిపించింది. దానికి ఒక ప్రాంతంలో నివసించేవాడు, అందుకే అక్కడ ఏదో వచ్చినట్టుంది, ఉపపద సమాసం అయిందేమో అనే ఒక దీంట్లో ఉన్నాను నేను. అప్పుడు తర్వాత తెలిసాక నవ్వు వచ్చింది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాను నేను అని. ఓకే, వీటికి ఒకసారి ప్రక్రియ చెప్పుకుందామా అండి, లేకపోతే ప్రక్రియ అవసరం లేదేమో అండి? ఓకే, ఎందుకంటే తర్వాత నుంచి అయితే కంపల్సరీగా 2-3 చెప్పుకోవాలి. అత్యాదయ క్రాంతాత్యర్థే ద్వితీయ. ఇక్కడ నుంచి ఏంటంటే మనకి ఆ స్త్రీలింగాలు వచ్చినప్పుడు ఏం చేంజెస్ వస్తాయి, అలాగే ఇంకొకటి కూడా ఉంటుంది ఇక్కడ మనకి. మనం ఇది వరకు ఒకసారి డిస్కస్ చేసుకున్నాము. ఈ ప్రాగులు పూర్వపదంలో ఉన్నప్పుడు అప్పుడు మనము ద్విగు ప్రాప్తాపన్నాలం గతి పూర్వపదేషు ప్రతిషేధో వక్తవ్య అనేటటువంటి ఒక వార్తికం చూసాం. పరవల్లింగం ద్వంద్వ తత్పురుషయోః అనే సూత్రంలో ఉన్నటువంటి వార్తికం. జనరల్ గా తత్పురుష సమాసంలో పరవల్లింగం ఉంటుంది, కానీ దానికి ఎక్సెప్షన్స్ లో చెప్పారు. ఏంటి? ద్విగు సమాసానికి అలము ఆపన్న, అలం ప్రాప్త ఆపన్న, అలానే గతి సమాసంలో పూర్వపదాలుగా అంటే గతి అవి పూర్వపదాలుగా ఉన్నప్పుడు ఈ పరవల్లింగానికి ప్రతిషేధము అది మనకి ఇక్కడ కంపల్సరీగా కావాలన్నమాట. ఎందుకని జనరల్ గా తత్పురుష ఉత్తర పదార్థ ప్రధాన కదా ప్రాయ, ఇది కూడా ఎక్సెప్షన్ ఆ ప్రాయకి. ఒక్క నిమిషం అండి, అంటే నేను అప్పుడు గురువు గారు చెప్పారు, ఇది రాసుకొని నోట్ చేసుకున్నాను. ఈ ప్రగత ఆచార్య అన్నది విగ్రహ వాక్యము, గత ఆచార్య అని కూడా ఇచ్చారండి. అదే రిటైర్డ్ అని మీరు చెప్పారు. అంటే నిత్య సమాసం కాబట్టి అశ్వపద విగ్రహ వాక్యం రాయాలి అని
మనము ఆ, సంకల్పిస్తే అప్పుడు అక్కడ మరి ప్ర అన్న పదం రాకూడదు కదా. ఆ, 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 మరి అందుకని గతార్థంలో గతః ఆచార్యః ఆ, ప్రాచార్యః. ప్రాచార్య గతః. అలాగే మనం గతః అంతేవాసిన్ అని కూడా చెప్పుకోవచ్చు కదా. గతః అంతే అంతేవాసి. చెప్పాలి. గతః అంతేవాసి అంటే చెప్పాలి, కానీ దాని అర్థం మరి ఫార్మర్ స్టూడెంట్ అని వస్తోంది. కానీ యూసేజ్ అలానే ఉంటుందా, లేకపోతే దానికి ఏమైనా వేరే యూసేజ్ అది ఉన్నాయా? అంటే అది ఇప్పుడు ప్రాచార్య పదానికి చాలా యూసేజ్లు ఉన్నాయి అని చూసాం కదా, అవును. అలా ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఈ ఒక్కసారి ఈ క్లాసు ఇందులో కుగతి ప్రాతేహ చెప్పింది రాజేష్ గారు చెప్పింది ఒక్కసారి వినండి. ఇందులో ఉందో నాకు తెలియదు, వినే ఓపిక లేదు నాకు ఇంకా. ఎందుకంటే అప్పుడు ఎంత అజ్ఞానంలో ఉన్నా క్లియర్ గా కనిపిస్తుంది. ఐ డోంట్ వాంట్ టు ఫేస్ దట్. చూస్తాను నేను వీకెండ్ ఒకసారి చూస్తాను పోనీ. అవును, ఇవన్నీ ఆయన అయితే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి ఉండొచ్చు చాలా కదా. రాసుకున్నాను, మంచి పాయింట్స్ ఉంటాయి. మంచి పాయింట్స్ ఉంటాయి. అందుకే గురువు గారు కూడా వచ్చినట్టున్నారు క్లాస్ లో అప్పుడు. అయితే మంచి క్వశ్చన్స్ కూడా అడిగే ఉంటారు. అదే నేను అవి యూట్యూబ్ లో ఆ క్లాస్ లో అస్సలు చూడట్లేదండి. చెప్పాను కదా అక్కడ ఎంత అజ్ఞానంలో ఉన్నాం. ఇప్పుడు మీరు అన్నారు కదా ప్రాంతీవాసి. ఇప్పుడు ఇది చూస్తే మాత్రం నాకు అప్పుడు అదే గుర్తొచ్చింది. కరెక్ట్ గా 1 year క్రితం, ఎగ్జాక్ట్లీ November December ఆ టైంలోనే, అప్పుడు కూడా కవిత చదివేటప్పుడు. అదే గత ఆచార్య అని కూడా విగ్రహ వాక్యం రాసుకోవచ్చు. రాసుకున్నాను ఇక్కడ. అసలు యాక్చువల్లీ అయితే గత ఆచార్య అలాగే రాయాలి అంటారు. ఎందుకంటే అది నిత్య సమాసం కాబట్టి అశ్వపద విగ్రహ వాక్యం ఉండాలి అని. ఓకే. కాకపోతే మనం కొంచెము మేము సంస్కృత భారతి నుంచి కాబట్టి మేము అలా అలవాటు చేసేసుకున్నాం ఈ ప్రగత ఆచార్య అని అట్లా. ఓకే, అదే ఆ విగ్రహ వాక్యం కోసమే ఆపానండి. జస్ట్ ప్లీజ్ అంతే. మామూలుగా అయితే అంతే చెప్పాలి. అక్కడ గతాత్యర్థే అన్నాం కదా, ఆ అర్థం మాత్రమే ఉండాలి అంతే విగ్రహ వాక్యంలో. సో నెక్స్ట్ ది అత్యాదయ క్రాంతాత్యర్థే ద్వితీయయా. అంటే అతి మొదలైనవి క్రాంతాత్యర్థే, క్రాంతి అనేటటువంటి అర్థాలలో. అంటే ఇప్పుడు మనకి క్రాంతి అర్థము అంటే క్రమధాతు అర్థాలు, అంటే దాటడము, జస్ట్ క్రాస్ చేయడము, అలాగే దూకడము, లంఘనము, మించడము, అంటే సర్పాస్ చేయడం అంటాం కదా మనము. తండ్రికి మించిన తనయుడు, గురువుకు మించిన శిష్యుడు, అలా క్వాలిటీస్ లో సర్పాస్ చేయడము. ఆ అర్థాలు అన్నిటిలో కూడా అత్యాదయ ద్వితీయయా, ద్వితీయ విభక్తి అంత సుబంతంతో సమసిస్తాయి. నిత్యంగా సమసించి తత్పురుష సమాసం అవుతుంది. ఇక్కడ నుంచి మనం కంపల్సరీగా ఆ ద్విగు ప్రాప్తాపన్నాలం పూర్వ గతి సమాసేషు ప్రతిషేధో వక్తవ్య అనే వార్తకం చేత ఇక్కడ పరవలింగం ప్రతిషేధించబడింది. మరి ఏం లింగం వస్తుంది అంటే విశేష్యాన్ని అనుసరిస్తుంది. అంటే మనం ఎవరిని ఉద్దేశించి సమస్త పదం తయారు చేస్తున్నామో వాళ్ళని సూచిస్తుంది. ఇక్కడ దానికి రీజన్ వచ్చి ఏదో ఉచ్చారణ సామర్థ్యాన్ని రాసుకున్నాను. ఎందుకు రాసుకున్నానో నాకు తెలియదు. అంటే ఇప్పుడు మనము ఆ మామూలుగా అంటే అర్థపరంగా కూడా చూడండి. ఇప్పుడు తండ్రిని మించిన వాడు అన్నాం కదా, ఆ తండ్రిని లేదా గురువుని మించిన వాడు ఉంది. ఇప్పుడు గురువుని అన్నది అది నియత విభక్తి, ద్వితీయ అని చెప్పారు కదా, అది నియత విభక్తి. అంటే ఇప్పుడు అర్థం పరంగా ఆలోచిస్తే అక్కడ దేంతో సంగతించాలి? ఇంకా అక్కడ గురువుకి మనకి లింగంతో సంబంధం లేదు కదా. గురువుని మించిన వాడవ్వచ్చు, గురువుని మించిన శిష్యురాలు అవ్వచ్చు, శిష్యుడే అవసరం లేదు. అందుకని ఆ నియత విభక్తి సామర్థ్యం అక్కడ ఆల్రెడీ అక్కడ ఫిక్స్ అయిపోయింది. ఓకే, అందుకని దానికి ఇక్కడ ప్రాధాన్యత ఉండదు. కాబట్టి ఇంకా మనకి ఏ అర్థంలో మనం అక్కడ అతిక్రాంత అర్థంలో ఎవరిని ఉద్దేశిస్తున్నామో, ఎవరిని చెప్పాలనుకుంటున్నామో వాళ్ళదే ఫాలో అవుతాం. ఓకే ఓకే. ఇప్పుడు గురువుని మించిన శిష్యుడు అని చెప్పాలి అంటే అతిక్రాంత గురుం అని చెప్తాం. అదే గురువుని మించిన శిష్యురాలు అని చెప్పాలి అంటే అతిక్రాంత గురుం అంటాం.
ఎందుకంటే ఇక్కడ గురుం అన్నది ఫిక్స్ అయిపోయింది. అతిక్రాంత్యార్థంలో మనకి ద్వితీయ విభక్తితోనే సమసిస్తుంది. కాబట్టి గురుం ఫిక్స్ అయిపోయింది కాబట్టి మనకి పూర్వపదము విశేషాన్ని అనుసరించి పూర్వపదం మారుతుంది అనమాట. ఓకే. అవును, అందుకని యాక్చువల్లీ ఈ వార్తికంలో ఇది ప్రత్యాఖ్యానం కూడా చేయబడింది. అంటే ఇలాంటివన్నీ కూడా మనకు ఆ కాంటెక్స్ట్ యూసేజ్ అర్థాన్వయం బట్టి మనకు తెలిసిపోతుంది. ప్రత్యేకించి ఇక్కడ ప్రతిషేధము అని చెప్పనవసరం లేదు. సో ఇక్కడ మనకి కామన్ గా వినిపించేవే ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి మనకి. అతిక్రాంత మాలాం అంటే మాలను మించినవాడు. మామూలుగా మనకి ఏం అర్థం కాదు మాలను మించడం ఏంటి అని. కానీ ఇక్కడ ఏంటి మించడము అంటే ఏదైనా ఒక గుణములో గాని ఒక విశేషణంలో గాని సర్పాస్ చేయడం అన్నమాట. మాల అంటే సౌందర్యానికి అలాగే పరిమళానికి ప్రతీక. అంటే మాల అంటే ఒక పూమాలలో నుంచి ఎంత వాసన అయితే వస్తుందో ఆ వాసనని మించింది ఎవరికైతే ఉంటుందో ఆ పదార్థము ఇప్పుడు మనం చెప్తున్నాం అన్నమాట. ఎందుకంటే మాలని మించిన వాడు తెలుగులో అర్థం అయితే అంతే, కానీ మనకి అది క్లియర్ గా కమ్యూనికేట్ కాదు కదా, ఏంటిది మాలను మించడం ఏంటి అనే ఉంటుంది. అప్పుడు మనం ఆ పదాన్ని ఈ మించడం అనే పదం అంటే అతిక్రమించడం అనే అర్థం ఎప్పుడైతే వచ్చిందో అక్కడ మైండ్ లో ఇక్కడ ఏదో ఒక క్వాలిటీ గాని ఒక గుణం ఒక క్యారెక్టరిస్టిక్ గాని ఒక అట్రిబ్యూట్ గాని ఏదో ఉంది, అది సర్పాస్ చేస్తున్నప్పుడు రిఫరెన్స్. అంటే ఇక్కడ చిన్న ఇదండి, ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి వైజయంతి మాల అదే వేస్తారు కదా, మాల అంటే ఉంటుంది కదా, పెద్ద వైజయంతి మాల లేకపోతే ఇంకొకటి వైజయంతి మాల కదండి. అంటే అది మాల ఎంత పొడుగుందో అంతకన్నా పొడుగ్గా ఉన్నాడు అని చెప్పాలనుకుంటున్నారా? మాల అతని కంటే పొడుగ్గా ఉందని చెప్పాలా, లేకపోతే మాల ఎంత పొడుగుందో మాల కన్నా పొడుగ్గా ఉండటం, మాలని సర్పాస్ చేయాలి కదా. ఏదో ఒక క్యారెక్టరిస్టిక్, నేను ఇప్పుడు పరిమళము సౌందర్యము తీసుకున్నాను అంటే ఇక్కడ యాక్చువల్ గా ఏంటంటే ఈ అతిమాల అనేది మోస్ట్లీ బ్యూటీకి వాడతారండి. బ్యూటీకి వాడతారు. బ్యూటీ అంటే ఇట్ సర్పాసింగ్ ద బ్యూటీ ఆఫ్ సంథింగ్ ఎల్స్. అతిమాల అంటే అది మాల నీడ్ నాట్ బి ఆల్వేస్ ఎ గార్లాండ్ అంటే ఫ్లవర్ గార్లాండ్. ఇట్ కెన్ బి ఎ నెక్లెస్ ఆల్సో, ఇట్ కెన్ బి ఎనీథింగ్ దట్ ఈస్ ఇన్ ద వార్న్. పర్ఫ్యూమ్ కూడా అవ్వచ్చు, ఏదో ఒకటి వాట్ యు వేర్ రాదర్. సో పర్ఫ్యూమ్ కూడా అయిండొచ్చు. కాబట్టి కానీ జనరల్ గా ఈ అతిమాల అనేది బ్యూటీ అనే దాంట్లోనే ఎక్కువ, అంటే ఆ పాజిటివ్ సెన్స్ లోనే ఎక్కువ వాడతారు. అంటే సౌందర్యంలో సర్పాస్ చేయడం ఎక్కడో దొరికితే బాగుంది. ఇలాంటి యూసేజ్లన్నీ ఎన్ని చదువుతున్నా ఎక్కడ తగలట్లేదు. అంటే కోశాన్వేషణ చూస్తే మాత్రం ఎక్సలింగ్ నెక్లెస్ అని అన్నారు ఇన్ బ్యూటీ. ఓకే, అలా ఇచ్చారు, ఇంకా చూడలేదు, అప్పుడు చదివింది అయితే. ప్రయోగం ఇచ్చారా? ప్రయోగం ఏమి ఇవ్వలేదు, అదే ప్రాబ్లం. అంటే మనకు అప్పుడు క్లియర్ ఉంటుంది కదా, ఒకసారి అంటే ఒక పదాలు ఇచ్చారంటే వెతుక్కోవచ్చు మళ్ళీ ముందర వెనకాల. అదే అతిమాల హ్రస్వం కూడా ఇది. అందుకని ఇది మనం ఒకసారి ప్రక్రియ చేసుకోవాలి ఇలాంటి వాటికి. అవును, ఇందాక ఏంటది శోభనం రాజా సురాజా అది దీర్ఘం ఉందండి అక్కడ. అక్కడ సమాసాంత ప్రత్యయం రావట్లేదండి, అందుకని నకారాంత అంగంలోనే ఉంటుంది. నాకు అలా కాదు. నాకు ఇప్పుడు మహారాజా అన్నప్పుడు మహారాజా అని చెప్తున్నాం కదా. అవును, అక్కడ అచ్చుంది, అచ్చు ప్రత్యయం వస్తోంది, కానీ పూజనార్థంలో ఈ సు అతి అన్నవి వాడినప్పుడు మాత్రము టచ్ ప్రత్యయాంతం రావట్లేదు, అక్కడ నిషేధించబడి. అక్కడ కూడా లేదు, టచ్ ప్రత్యయం లేదు, మహారాజాలో కూడా లేదు, దీర్ఘం లేదు అక్కడ, మహారాజా అనే ఉంటుంది. అక్కడ మహాన్ రాజా అన్నప్పుడు మహత్ రాజన్ టచ్ లేదు, అక్కడ టచ్ ఉంటుందండి, అక్కడ టచ్ మూలానే తిలోపం అయిపోయింది అక్కడ, మహారాజా అయిపోతుంది. కరెక్ట్. అవునవును, రాజే రాజా, కరెక్ట్.
అందుకని ఇక్కడ మళ్ళీ ఒక నోటిఫికేషన్ లాగా ఇస్తారు ఈ నా పూజనాథులు. ఈ మహత్ శబ్దం కూడా మరి గౌరవార్థం అంటే ప్రశంసార్థంలోనే కదా. కానీ ఈ నా పూజనాథ్ అనే సూత్రం కేవలము సు అతి మాత్రమే, మిగిలిన వాటికి కాదు. మహాకి లేదు, మహత్కి లేదు, మహత్కి లేదు, మహా అనకూడదు, మహత్కి లేదు. లేదు. రెస్ట్రిక్ట్ అంటే యూసేజ్ బట్టి ఇంకా దీనికి మాత్రమే అని ఇచ్చారు వ్యాఖ్యానాలలో. ఓకే శ్రీనివాసరావు గారు ఇది ప్రయత్నిస్తారా? అతిమాల మాలామతిక్రాంత. ఆయన బిజీగా ఉన్నట్టున్నారు. పార్వతి గారు మీరు ప్రయత్నిస్తారా? పార్వతి గారు కూడా మాట్లాడచ్చు. శర్మ గారు ఇది ప్రయత్నిస్తారా? ఇవన్నీ ఎక్కడ చదువుతున్నారండి మీరు? ఏ సూత్రంలో? 18 కొగతి ప్రాదియాలో వార్తికాలండి. వార్తికాలు 2:2:18. కార్తీకలో ఇక్కడ ఉంటాయి. సిద్ధాంత కౌముది ఓపెన్ చేసిన వాళ్ళకి జీవిక ఇంకెక్కడ ఉంటాయి? ఔపమన్యేలో ఉంటాయి, అక్కడక్కడ ఉంటాయి. కరెక్ట్, అక్కడ వస్తాయి. ఇంకా ముందు అంటే కొంచెం ఎర్లీగా వచ్చేస్తున్నట్టున్నాయి అక్కడ. అక్కడ ఇది గతి సంజ్ఞ కంప్లీట్ అవ్వడమే లాస్ట్ సూత్రంలోనే చెప్పేశారు ఇవి. బాలమనోరంలో కూడా అక్కడే ఉన్నాయి. ఓకే అయితే ఇది ఒక్కసారి చూసుకుందాము. అంటే ఏం లేదు ఇక్కడ మనకి మళ్ళీ ఆ ఏక విభక్తి 5:15 కూడా అయ్యిందండి, టైం కూడా చూసుకో. పర్లేదండి, ఒక్క ప్రక్రియ కంప్లీట్ చేసేసి అప్పుడు మళ్ళీ రేపు మిగిలిన వార్తికాలు రేపు చూద్దాం. రేపు నాకు రావడానికి కుదురుతుందో కుదరదో నమ్మకం లేదండి. ఓకే సో మిస్ అవుతాను రేపు, ఎంత మాత్రం వీలైనా వస్తాను. అలాగే అండి. సో ఇప్పుడు మనకి లౌకిక విగ్రహ వాక్యం అతిక్రాంత మాలాం అంటే సౌందర్యంలో గాని పరిమళంలో గాని మాలను అతిక్రమించిన వాడు అని అర్థం. అలౌకిక విగ్రహ వాక్యము అతి అంటే క్రాంతాభ్యర్థంలో అతి, అతి మాల అమ్మ. ఇప్పుడు ఈ సముదాయానికి అస్వం తెచ్చుకోవాలి, ఇందులో అంతా చేసేంత ఒకటే ఎక్స్ట్రా సూత్రం ఒకటే ఎక్స్ట్రా అంతే. అత్యాదయ క్రాంతాద్యర్థే ద్వితీయ అనే వార్తికంతో క్రాంతాద్యర్థంలో ఉన్నటువంటి అతి అనేటటువంటి ప్రాది ద్వితీయ విభక్తి అంతమైనటువంటి మాలాం అనేటటువంటి సుబంతంతో నిత్యంగా సమసించి తత్పురుష సమాసము. సమాసత్వాత్ ప్రాతిపదిక సంజ్ఞ సుప్పులకులకు అలాగే పూర్వ ప్రయోగము. అత్యాదయ వార్తికంలో అత్యాదయ అన్నది ప్రథమా విభక్తిలో చెప్పబడింది కాబట్టి ఇక్కడ అతి అనేటటువంటి ప్రాదికి ఉపసర్జన సంజ్ఞ పూర్వ ప్రయోగము. అప్పుడు అతి మాల అని ఉన్నప్పుడు ఇప్పుడు మనకి ఏక విభక్తి చాపూర్వ నిపాతే అనే సూత్రం చేత ఒకే విభక్తిలో ఉన్నటువంటివి అలాగే పూర్వ ప్రయోగ విషయము కాని విషయాలలో ఈ సూత్రం చేత మనకి మాల అనేటటువంటి ఉపసర్జన సంజ్ఞ. అలాగే గోస్త్రియోర్ ఉపసర్జనస్య అనే సూత్రం చేత ఉపసర్జన సంజ్ఞ ఉన్నటువంటి స్త్రీ ప్రత్యయాంత శబ్దాలకు హ్రస్వాదేశం. అప్పుడు అతి మాల. ఇప్పుడు మనకి ఏం రావాలి? లింగము. ఇప్పుడు అకారాంతము తెలిసిపోయింది, ఇప్పుడు లింగం. మామూలుగా అయితే పరవల్లింగం ద్వంద్వ తత్పురుషయోహ సూత్రంతో పరవల్లింగమైన స్త్రీలింగం ప్రాప్తించాలి. కానీ ఇక్కడ ప్రాప్తాపన్న అలం పూర్వ గతి సమాసేషు ప్రతిషేధో వక్తవ్య అనే వార్తికం చేత ఇక్కడ విశేష్యం యొక్క లింగాన్ని అనుసరిస్తుంది. అందుకని ఇక్కడ మనకి అతిక్రాంత అంటే ఇప్పుడు మనం పురుషుణ్ణి చెప్పాలనుకుంటున్నాం, అందుకనే మనము లౌకిక విగ్రహవాక్యంలో కూడా అతిక్రాంత అని చెప్పాం.
కాబట్టి పుంలింగం ప్రాప్తిస్తుంది. అందుకని స్వాది కార్యాలు చేసిన తర్వాత అతిమాలః. అలానే ఇప్పుడు లక్ష్మిని అతిక్రమించిన వాడు అని చెప్పాలంటే, లేదా లక్ష్మిని మించిన వాడు అని చెప్పాలంటే అతిలక్ష్మి అతిలక్ష్మి మీహి రావాలా లక్ష్మిగా? అతిలక్ష్మి ఏమో. ఓకే, విగ్రహవాక్యము ప్రయత్నించండి శర్మ గారు. అతిక్రాంత లక్ష్మి, అది అతిక్రాంత లక్ష్మి, అతిక్రాంత లక్ష్మీ లక్ష్మీం. సో మనము మామూలుగా అంటే ఇందాకన ప్రక్రియ చేసినట్టే వస్తున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ కూడా లక్ష్మి అనే దానికి మనకి ఉపసర్జన సంజ్ఞ ఉంది కదా. ఉపసర్జన సంజ్ఞ. మరి ఇప్పుడు ఇక్కడ హ్రస్వం చెప్తాము. అప్పుడు మరి లక్ష్మి అనేది అది దానికి ఇది లేదు కదండి. గోస్త్రియో లక్ష్మీః సూత్రంలో అక్కడ ఉపసర్జన సంజ్ఞ ఉన్నటువంటి స్త్రీ ప్రత్యయాంత శబ్దం కాదు అది. లక్ష్మీ అనేది మనకి ఔణాది ప్రత్యయాల నుంచి వచ్చినటువంటి శబ్దం. దానికి ప్రత్యేకించి స్త్రీ ప్రత్యయము విధించేది కాదు. అందుకని అక్కడ ఉపసర్జన సంజ్ఞ వచ్చినా సరే గోస్త్రియో ఉపసర్జనస్య అనే సూత్రం ఇక్కడ స్త్రీ ప్రత్యయాంతము కాదు కాబట్టి ఇక్కడ సూత్రం ప్రవర్తించదు. అందుకని దీర్ఘ ఈకారాంత పుంలింగమే ఉంటుంది. అతిలక్ష్మి లక్ష్మి అని ఉంటుంది. తంత్రి, లక్ష్మి, అవి ఇవన్నీ కూడా ప్రత్యయాంతాలు కావు. అందుకని ప్రథమాలో అతిలక్ష్మీ. అలాగే ఇప్పుడు శ్రీ అంటే సంపద అనే శ్రీ, అవి, తంత్రి, లక్ష్మీ, ఇంకో 2 పదాలు ఇవన్నీ కూడా ప్రత్యయాంత పదాలు. 7, 8 అదే ఉన్నాయి. వాటన్నిటికీ కూడా మనకి స్త్రీ ప్రత్యయాంతాలు కావు కాబట్టి అక్కడ మనకి హ్రస్వ ప్రస్తావన ఉంటుంది. అందుకని అతిక్రాంత శ్రీం అని చెప్పినప్పుడు కూడా అతి శ్రీహి అని మాత్రమే వస్తుంది రూపం. ఈ దీర్ఘ ఈకారాంత స్త్రీ పుంలింగ ప్రాతిపదికే వస్తుంది. సో ఇందాక నుంచి మనం కేవలం పురుషుణ్ణే చెప్పుకుంటున్నాం కదా. అంటే మనకి జస్ట్ రిఫరెన్స్ లాగా చెప్పుకుంటున్నాం కానీ ఇక్కడ మనం ఎవరినైనా ఉద్దేశించి చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు గురువుని మించిన శిష్యురాలు అని చెప్పేటప్పుడు కూడా అక్కడ మనము అతిక్రాంత గురుం అని చెప్పుకోవచ్చు. అక్కడ ప్రయోగాలు ఉంటాయి. ఓకే, దీని గురించి ఒకవేళ ఎవరైనా చూద్దాము అని అనుకుంటే మాత్రము క్లియర్ గా 1479 అనుకుంటా సూత్రం. 1479లో అష్టాధ్యాయి.com లో వాళ్ళు నీట్ గా ఇచ్చారు ఈ వార్తికాలన్నీ కూడా. 1475 అండి, 79. మనము గతి సమాసం దాంట్లో చూసాం కదా సంజ్ఞ, వాటిలో లాస్ట్ దాంట్లో ఇచ్చారు అన్నమాట. రవ్వావార్తాలో 2:18లో ఇచ్చాడండి. 1479 ప్రాదయ కత్యార్థే ప్రథమయా అత్యాదయ క్రాంతి. ఇవన్నీ మన రవ్వావార్తాల్లో అయితే 2:18లోనే ఇచ్చారండి. ఓకే, కోతి ప్రాదయలోనే. ఓకే. మళ్ళీ మీరు చెప్పినట్టు ఏంటంటే చూద్దాము అష్టాధ్యాయి.com లో చూద్దాము అనుకుంటే మాత్రం ఇంకా క్లియర్ గా ఉంటాయి. ఇప్పుడు చెప్పిన నిషేధం వార్తికం మాత్రం పరవలింగం ద్వంద్వ తత్పురుషయోలో ఇచ్చాడు. నిషేధం అందులోదే అది. దుదుత్ప్రాప్త సమాసేషు ప్రతిషేధో వక్తవ్య. ఓకే, సరే. మిగిలినవి అంటే ఇంకా 3 వార్తికాలు ఉన్నాయి. సో 3 వార్తికాలు రేపు చూద్దాం. అవాదయః, పర్యాదయో, నిరాదయః. ఇవేన సహ నిత్య సమాసం. అది మనం అక్కడ చూసామండి, సహసుపాలో చూసాం. వాది ప్రసంగే కర్మ ప్రవచనీయ. ఓకే,
అది ఫస్ట్ దాంతోనే మొదలు పెట్టాం మనం. పాది ప్రసంగి ఓకే. కర్మ ప్రవచనామృత ఛేద వక్తవ్య వృక్షం పేరు ఓకే. అంతే 3 చూడాలి అంతే. అలానే ఇంకొంచెం ఓపిక ఉండే వాళ్ళు కొద్దిగా చాలా మంచి కలెక్షన్ ఉంది. సుబ్రహ్మణ్యం గారి పుస్తకంలో చాలా మంచి కలెక్షన్ ఉన్నాయి. అంటే ఇంకా మనకు జనరల్ గా వీటికి ఎగ్జాంపుల్స్ అతిమాలహ, అతి కట్వహ ఇవే ఉంటాయి కదా. ఇవి కాకుండా ఆయన పాపం చాలా కలెక్ట్ చేసి పెట్టారు అందులో. ఆ పుస్తకంలో కూడా చాలా బాగున్నాయి ఎగ్జాంపుల్స్ మాత్రం. అదే ఎగ్జాంపుల్స్ మాత్రం పోస్ట్ చేయండి అయితే. ఓకే అండి. నా దగ్గర పుస్తకం లేదు. నా దగ్గర పుస్తకం లేదు. ఆ కాపీ నుంచి చూస్తాను. అదే ఏది పీడిఎఫ్ అది పైరేటెడ్ పీడిఎఫ్ అండి అది. నా దగ్గర జెరాక్స్ అయితే ఉండాలి. నా దగ్గర పీడిఎఫ్ అయితే ఉండాలి కానీ ఎక్కడ ఉందో తెలియదు. నేను చదవలేదు.